హాయ్ మాస్టర్స్, ఫర్ యూ మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ప్రతిరోజు మన ఛానల్లోని ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం జరుగుతుంది మాస్టర్స్. అలాగే జూమ్ సెక్షన్లో పాల్గొన్న మాస్టర్కి, యూట్యూబ్లో చూస్తున్న మాస్టర్లకు కూడా ధన్యవాదాలు తెలుపుకుందాం. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ పెరుగు మాస్టర్ గారైన గీతా త్రివేణి గారు కర్నూలు నుంచి వచ్చారు. మేడం గారిని సాదరంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు మేడం చెప్పబోయే టాపిక్ నిర్ణయాలు. ఈ గొప్ప ఆత్మజ్ఞానం అందించడానికి మేడం గారికి వెల్కమ్ చెప్దాం మాస్టర్స్. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. నమస్తే మేడం, నమస్తే. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. ఓకే మేడం, నేను మాస్టర్స్ అండ్ మై డియర్ గాడ్స్, ఇటువంటి గొప్ప ధ్యాన జ్ఞాన మార్గాన్ని అందించినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, పత్రి మేడం గారికి, సదానంద గారికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ, మనస్ఫూర్తిగా వాళ్ళని నమస్కరించుకుంటూ, అంతేకాకుండా నాకు ఆత్మజ్ఞానాన్ని ప్రసాదించినటువంటి సీనియర్ పిరమిడ్ మాస్టర్ ప్రభాకర్ గుప్తా గారికి, నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులైన చిత్రవతమ శివప్రసాద్ గారికి, నా ధ్యాన జ్ఞాన ప్రచారానికి సహాయ సహకరిస్తున్న నా పతిదేవునికి, నా కుటుంబ సభ్యులకు నమస్కరించుకుంటూ అద్భుతమైన టాపిక్ మనం తెలుసుకోబోతున్నాం. ఈ టాపిక్ నిర్ణయాలు అంటే ఏంది మేడం? డెసిషన్స్ అంతే కదా. అంత విషయం తెలియని వాళ్ళం అనుకుంటున్నారా అని అనుమానం వస్తుంది. విజ్ఞాన సారం బ్రహ్మర్షి పత్రి గారు రచించినటువంటి విజ్ఞాన సారంలోని ఒక చిన్ని బుజ్జి టాపిక్. కానీ ఆ నిర్ణయాలు సరైనదిగా, సరి అయిన సమయంలో, సరి అయిన విధంగా చేసుకుంటే, అంటే సమయము సందర్భము బట్టి ఉంటుంది కదా. మరి ఎలా ఉండాలా? నిర్ణయం సరైనదిగా ఉండాలా, సరైన సమయంలో కూడా తీసుకున్నప్పుడే మన జీవితము సుసంపన్నంగా ఉంటుంది. మన జీవితమే కాదండోయ్, మన వారి జీవితం కూడా ప్రశాంతంగా, హాయిగా, ఆనందంగా సాగిపోతుంది అనమాట. మరి నిర్ణయాలు అంటే డెసిషన్స్ ఇంగ్లీష్లో. ఈ నిర్ణయాలు తెలుసుకోవాల్సినంత పెద్ద టాపిక్గా అనిపించింది నాకు కూడా చదివేటప్పుడు. అరే గురువుగారు, నిర్ణయాలు కూడా ఒక టాపిక్ రాశారా అని అనిపించి, ఏదో లేంది రాయరు కదా అనేది అంతర్వాణి రూపంలో అనిపించి బాగా శ్రద్ధగా చదవడం మొదలుపెట్టాను. ఎందుకంటే ప్రతి అక్షరంలోనూ ఎంతో నిగూఢత, లోని అర్థాలు, అర్థాలు అంతర్గతంగా దాగి ఉంటాయి. మరి ఆ అంతర్గతమైనటువంటి విషయాలను చక్కగా మనకు వివరంగా, మనకు అర్థమయ్యే విధంగా మనకు పత్రి గారు ఇవ్వడం జరిగింది. అవేంటివో ఇప్పుడు మీ ముందు పెడతాను. మన జీవితంలో ఇటువంటి పొరపాట్లు చేస్తూ ఉంటే వాటిని దిద్దుకోవాలి, అవునా? అంతేకాకుండా మన చుట్టూ ఉన్న వాళ్లకు, కుటుంబ పెద్దగానో, నీ స్నేహితులకో, నీ తల్లిదండ్రులకో, నీ తోబుట్టువులకో, ఇరుగు పొరుగు వరకు సలహా ఇచ్చేటప్పుడు ఈ నిర్ణయాలు మనకు తెలిసి ఉంటే సరి అయిన నిర్ణయాలు ఎలా తీసుకోవాలని వాళ్ళకు కూడా సలహా ఇచ్చి వారి జీవితాన్ని కూడా మధురం చెయ్యొచ్చు. చూడండి, బ్రహ్మర్షి పితామహ పత్రిజీ మనకి ఇచ్చిన విషయాలను కూలంకషంగా ఇప్పుడు చర్చిద్దాము. శ్రద్ధగా వినండి మై డియర్ ఫ్రెండ్స్. ఓకే, ఎవరి దగ్గరకు వెళ్ళినా ఒకటే జవాబు. ఏదో ఆ జవాబు చూద్దామా, రేపు చూద్దాం, రేపు చేద్దాం. అది ఎంతో సేపు ఆలోచించి అప్పుడు ఇచ్చే జవాబు. ఏమంట, ఎవరి దగ్గరికైనా ఏ విషయానికన్నా పోతే ఏం చేస్తారు? రేపు చూద్దాంలే, రేపు చేద్దాంలే అని చెప్పే సమాధానం అదైతే, పోనీ టక్కున సమాధానం చెబుతారా అంటే గంటో, అరగంటో, 2 రోజులో, 3 రోజులో ఆలోచించి తర్వాత చెప్పే నిర్ణయం అది ఉంటుంది. అటువంటి నిర్ణయము వాళ్ళు తీసుకుంటారు. ఎవరైతే నువ్వు వెళ్ళి యాచిస్తావో, అడుగుతావో, సహాయపడమని అడుగుతావో, లేకపోతే వాళ్ళు వాళ్ళ యొక్క ప్రణాళికలో భాగంగా ఏం చేస్తారయ్యా అంటే రేపు చేద్దాంలే, రేపు చూద్దాంలే అని అంటారు. మరి అప్పుడు ఇచ్చే జవాబు అది ఏది? అది కూడా ఆలోచించి ఆచితూచి ఇచ్చే జవాబు. చూడండి, ప్రాపంచికంగా చెప్తాను, ఆధ్యాత్మికంగా చెప్తాను. ఈ రెండు ప్రాపంచికంగా చేసే ఈ డిలే అంటే నిర్ణయాలు తీసుకోవడంలో డిలే చేయడం, పోస్ట్ పోన్ చెయ్యడము. ప్రీపోన్ చెయ్యం, ఎప్పుడు చూసినా బాగా గుర్తుపెట్టుకోండి. పోస్ట్ పోన్ చేస్తాం అనమాట. రేపు, ఎల్లుండి, అవతలెల్లుండి, లేదు ఇప్పుడే, ఇప్పుడే ఈ క్షణమే అనేది చాలా అరదు అనమాట. ఓకే, ప్రాపంచికంగా చేసేది చూడండి. మనము పిల్లల నుంచి వద్దాం. నానా, మీ హోంవర్క్స్ ఈ రోజు అయిపోగొట్టండి అంటే, ఫర్ సపోజ్ రేపు హాలిడే ఉంటే, అమ్మ రేపు చేస్తాను అనే పిల్లలు 99% ఉంటారు. 1% మాత్రమే అమ్మ వచ్చేసి టక్టక్క చేసేసి పక్కకు పెట్టేసి ఆడుకోవడానికి వెళ్తాడు. ఆట కామన్, ఏ పిల్లలకైనా, ఈ పిల్లలకైనా, ఆ పిల్లలకైనా. కానీ వర్క్ చేసి ఆడే పిల్లలు అరదు.
ఆడొచ్చి చేస్తామనే పిల్లలు ఒక 30-40%, ఆడొచ్చినా కూడా చెయ్యని పిల్లలు 60%. సహజం, బాల్యంలో ఇవన్నీ సహజం. తల్లిదండ్రులు అప్పుడు చొరవ తీసుకొని చెప్పాలి, నాన్న ఈ పని చెయ్యక తప్పదు, అవునా? అదే ముందే చేసి నువ్వు ఆడుకోవడానికి పోతే హాయిగా ఆడుకోవచ్చు, దీని గురించి నీకే ఆలోచన ఉండదు. ఒకవేళ నువ్వు మర్చిపోయిన ఆ టీచర్తో నీకు చివాట్లు దెబ్బలు ఉండవు, నా చేత కూడా నీకు దెబ్బలు ఉండవు అని చిన్నగా వాళ్ళకి అర్థమయ్యే విధంగా చెబుతూ ఉంటాం కదా. అవును మేడం, ఇవన్నీ మేము చేసాం ఆల్రెడీ అని అనిపిస్తుంది. మరి మన విషయానికి వచ్చే లోపల ఏమవుతుంది? వాకింగ్ చేయాలన్నా, ఇల్లు శుభ్రంగా పెట్టుకోవాలన్నా, చక్కగా బట్టలు మడతేయాలన్నా, ఇంట్లో వాళ్ళకు స్నాక్స్ రూపంలో పిండి పదార్థాలు చేసి పెట్టాలన్నా అన్నిటినీ పోస్ట్ పోన్ చేస్తూ ఉండడం గమనిస్తున్నామా లేదా? అంతేకాకుండా ఆరోగ్యరీత్యా వాకింగ్కి వెళ్ళమంటే ఏం చేస్తున్నాం? ఇంట్లో బోల్డ్ ఎంత పని చేస్తున్నాను కదా, ఇంకెందుకు వాకింగ్ అని అంటున్నాం. డాక్టర్ కాడికి వెళ్ళాక డాక్టర్ ఏం చెప్తున్నారు? నువ్వు 24 గంటల్లో 12 గంటలు పని చేసినా 1 గంట మాత్రం వాకింగ్ వెళ్ళాలి. సూర్యకిరణాలని బాడీ తీసుకోవాలి. మార్నింగ్ గానీ ఈవినింగ్ గానే కదా వాకింగ్ వెళ్ళేది. మరి ఆ టైంలో లేత సూర్యకిరణాల వల్ల నీకు డి విటమిన్ వస్తుంది. మంచి ఫ్రెష్ ఎయిర్ అంటే పార్క్లోనో అలా మట్టి చుట్టూ, తార్ రోడ్డు కాకుండా కంకర్ రోడ్డు కాకుండా చక్కగా ఇసుకనో మట్టినో ఉన్న ప్రదేశాలలో వాకింగ్ చేయడం వల్ల మంచి బ్రీత్, మంచి వాతావరణంలో కాసేపు సమయం గడుపుతావు. కాస్త మనసు కుదుట పడుతుంది. మానసిక ఆరోగ్యమే శారీరక ఆరోగ్యం మీద ఆధారపడి ఉంటుంది. మానసిక ఆందోళన ఉంటే శారీరకంగా కూడా జబ్బులు రావడం సహజం. ఇది ప్రాపంచికత. అట్ ది సేమ్ టైం పిల్లలు అయిపోయింది, స్త్రీ అయిపోయింది, పురుషుడికి వద్దాం. ఏ విషయానికైనా అంటే ఎవరినైనా వెళ్ళి పలకరిద్దామన్నా, పిల్లలు స్కూల్కి వెళ్ళి టీచర్తో మాట్లాడతామన్నా, భార్య ఏదైనా షాపింగ్కో, గుడికో, పూజకో, పునస్కారానికో పిలిచినా చూద్దాంలే, చేద్దాంలే, నెక్స్ట్ ఇయర్ చేద్దాంలే, ఇయరే వాళ్ళు. మనం ఒక రోజు పోస్ట్ పోన్ చేసి అది రేపు అనేది బోర్డు మీద రాసుకోవాలి అంటే అది వేరే విషయము. వాళ్ళు నెక్స్ట్ ఇయర్ అనేది కూడా బోర్డు మీద రాసుకోవాలి. ఎప్పుడు వచ్చినా ఆ బోర్డు తిప్పి చూపించచ్చు మనం, ఇంకొకటి కూడా అవసరం లేదు. డిలే చేస్తూ ఉంటాము, నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాము. దానికి అన్నిటి కారణమేమి? బద్ధకం. మనిషి బద్ధకంగానే 99% నిర్ణయాలను పోస్ట్ పోన్ చేస్తూ ఉంటాడు. సరి అయిన నిర్ణయాలు తీసుకోలేడు. అది అవసరం వచ్చినప్పుడు పానిక్ అయిపోతారు. పిల్లలు సరిగ్గా చదవకపోతే, ప్రతి పనిని పోస్ట్ పోన్ చేస్తుంటే, వారి యవ్వనానికి వచ్చే లోపల ఆ అలవాటే వారికి చాలా ఇబ్బందులు తెచ్చిపెడుతుంది. మరి ఆఫీస్ వర్క్ అయినా వాళ్ళ యొక్క టార్గెట్ రీచ్ అవ్వాలి ఉంటాయి కదా, వాళ్ళకు టార్గెట్స్ అని. ఇప్పుడు ఇంజనీరింగ్ తీసుకోండి, ఏ వ్యాపారం తీసుకోండి, ఎనీబడి ఉంటాయి. ఇంత సరుకు అమ్మాలి, ఇంత మనము పబ్లిసిటీ చేసుకోవాలి, మనం ఈ విధంగా బిజినెస్ ని ఎక్స్టెన్షన్ చేసుకోవాలి అనేది, అంటే వ్యాపకత చేసుకోవాలి అనేది ప్రతి వ్యాపారంలోనూ ప్రతి చోట ఉంటాయి. అన్నిటిని పోస్ట్ పోన్ చేస్తూ ఉంటే ఇంకా ఈ పోస్ట్ పోన్ చేయడానికి కారణం బద్ధకంతో పాటు నెగ్లిజెన్సీ. అంటే ఏమవుతుందిలే, ఏం పెద్దగా అవుతుందిలే, హోంవర్క్ ఇంట్లో తల్లిలో తండ్రో ఇప్పుడు నువ్వు చేసుకొని 1 అవర్ నువ్వు చదవాల్సింది చదువుకొని, అంటే 1 అవర్ హోంవర్క్ రిటర్న్ వర్క్, 1 అవర్ లెర్నింగ్ కంప్లీట్ చేసుకొనే నువ్వు బయటికి వెళ్ళాలి అంటే అతడు నానమ్మో తాతయ్యో అమ్మో వాడిని బుజ్జగిస్తూ ఉంటే వాడు పాడైతాడు. అందుకనే ఒకరు ఏదైనా మంచి చెబుతూ ఉంటే ఇంకొకరు కమ్మున ఉండాలి. 24 గంటలు చదువు అంటుంటే మాత్రము చొరవ తీసుకొని వారికి అర్థమయ్యే విధంగా చెప్పాలి. చూడండి, నేను వస్తేనే స్కూల్ నుంచి వస్తేనే యూనిఫామ్ మార్చుకోకుండా కూర్చోబెట్టి చదివియండి అనడం లేదు. రేపు హాలిడే అన్నప్పుడు వాళ్ళ వర్క్ కంప్లీట్ చేసి వచ్చి తర్వాత ఆడుకోమని చెప్పండి. ఒకవేళ రేపు స్కూల్ ఉంది, ఈ రోజు ఒకటే అంటే ఈవినింగ్ అవర్స్ వాళ్ళు ఫ్రీ ఉందంటే ఫస్ట్ స్కూల్ అంతా చదువుకొనే వచ్చింటారు కాబట్టి చక్కగా వాళ్ళు ఆడుకొని వచ్చినాక మంచిగా స్నానం చేపించి వాళ్ళకు మంచిగా స్నాక్స్ ఇచ్చి అప్పుడు మీరు చక్కగా మీ హోంవర్క్స్ చేపించుకోండి. పిల్లలు పెద్దలకు వస్తే ఎంత బిజీ ఉన్నా, హౌస్ వైఫ్ అయినా జాబ్ ఉమెన్ అయినా మీ హెల్త్ మీద మీరు కొంచెము కాన్సన్ట్రేషన్ చెయ్యండి. ఆరోగ్యమే మహాభాగ్యం. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ చెప్పారు, శరీరాన్ని నువ్వు ఎంత కాపాడుకుంటే అంత బాగా సాధన చేయగలుగుతావు, నీ కుటుంబ పరివారాన్ని బాగా చూసుకోగలుగుతావు. ఆరోగ్యంగా ఉంటే నువ్వు డబ్బు అధికంగా ఖర్చు కాదు, ఎందుకంటే అనారోగ్యాల పాలు కావు, డాక్టర్లకు వెచ్చించాల్సిన అవసరం లేదు. శరీరము ఎంత ఆరోగ్యంగా ఉంటే నువ్వు ఎవరి మీద డిపెండింగ్ ఉండవు, ఆధారపడి ఉండవు, నువ్వే ఒకరికి చక్కగా సహాయము అందించగలుగుతావు అని గురువు గారు మనకు చెప్పకనే చెప్పేవారు అనమాట. మరి నిర్ణయాలలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుంటామంట? రేపు చేద్దాం, రేపు చూద్దాం అనేవి నిర్ణయాలు
చేస్తూ ఉంటామంట. ఓకే, రేపు అనేవాడు అధముడు. ఇప్పుడు ఇక్కడ ముగ్గురు ఉన్నారు, మనం అధముడా, ఇంకా మిగతా 2 క్యారెక్టర్స్ ఉన్నాయి. ఏ స్టాండ్ లో ఉన్నాము అనేది మనం చెక్ చేసుకొని టిక్ పెట్టుకోండి. ఓకేనా, ఏదైనా వర్క్ వస్తే రేపు అనేది ఉంటుంది. ఎప్పుడో ఒకసారి బద్దగించడం సహజం కదా మేడం. అంత లోపల అధముడు అవుతామా అంటే ఒక్క రోజు కాదండి, 10 పనులు, 100లో 10 పనులు పోస్ట్ పోన్ చేస్తే అధముడు ఏమి కాము. ప్రతి పని పోస్ట్ పోన్ చేయడం 50% పోస్ట్ పోన్ చేసిన, 60% పోస్ట్ పోన్ చేసిన అధముడే. ఒక ఏదో 5% 10% అంటే సరే, మనకు కూడా శరీరం సహకరించదు. స్త్రీకైనా పురుషుడికైనా బిడ్డకైనా వాడికి ఏదో అమ్మ అమ్మ ప్లీజ్ అమ్మ నేను ఖచ్చితంగా చదువుతానంటే కొంచెము అబ్బాయిని మనము సరే నాన్న అని మనము అబ్బాయికి కాస్తంత విరామాన్ని ఇవ్వచ్చు. ఓకే, ప్రతిరోజు ప్రతి పూట ఈ విధంగానే పోస్ట్ పోన్ చేస్తుంటే రెండు తగిలించాల్సి ఉంటుంది. సామ భేద దండోపాయాలు అంటారు కదండి. ఎంతో మృదువుగా చెప్పాలి, కాస్త గట్టిగా వినకపోతే గట్టిగా చెప్పాలి, అసలే వినకపోతే ఒక మొట్టికాయ వేసి చెప్పాలి. వాళ్ళు మంచి చెడ్డలు చూసుకోవాల్సిన బాధ్యత మనదే ఉంది. అలా అని కాదు కొడతానన్నంత పని చెయ్యండి అంటున్నాను. ఇప్పుడు పేరెంట్స్ పిల్లల్ని కొట్టడం లేదు. మనం చిన్నగా ఉన్నప్పుడు దెబ్బ పడని రోజు ఉండదేమో కదా. మరి అందుకని ఈ రోజు మనం ఇంత డిసిప్లిన్ గా ఉన్నాము, పద్ధతిగా ఉన్నాము, యాక్టివ్ గా ఉంటున్నాము, ఇంటికి ప్రయారిటీ ఇస్తున్నాము, కుటుంబానికి ప్రయారిటీ ఇస్తున్నాము. ఎందుకు అంటే మన తల్లిదండ్రులు మనం అలా చూసాము, మనం అందుకనే అలా ఉన్నాము. మరి ఇప్పటి యొక్క యువత చదువు యొక్క మోజులో పడిపోయి చదువే ప్రపంచికంగా తల్లిదండ్రులు కూడా భావించి నువ్వు చదువుకుంటే చాలు నాన్న, మిగతావన్నీ మేమే చేస్తాం మేమే చూస్తామని వాళ్ళని పాడు పట్టిస్తున్నారు. ఇవి వర్క్ కంప్లీట్ చేసుకో, తర్వాత చదువుకో, అన్ని కలిపితే అరగంట నుంచి గంట కాదు కదండి. వాళ్ళ పనులు కూడా మీరు చేసి వాళ్ళని పాడు చేస్తున్నారు. స్త్రీ అయినా అంటే అమ్మాయి అయినా అబ్బాయి అయినా అన్ని పనులు నేర్పించాలి. ఇప్పుడు కాలము అలా ఉంది కాబట్టి అబ్బాయికి ఏం అవసరం అండి అని ఎప్పుడు ఈ కాలంలో నాకు తెలిసిన వాళ్ళు ఎవరు అనడం లేదు. అన్ని నేర్చుకోవాలి, ఎప్పుడు ఏ అవసరం పడుతుందో తెలియడం లేదు అని. అందుకనే అన్ని ఎప్పుడైనా కానీ నిర్ణయాలు ఎలా ఉండాలి, ఏ స్థితిలో ఉండాలి అని గురువు గారు మనకి చెప్తున్నారు. చూడండి, ఆధ్యాత్మికత ప్రతి ఒక్కటి నేర్పిస్తుంది మనకి. ఓకే, రేపు అనేవాడు అధముడు, రేపు చేస్తాను అన్నాడంటే అధముడు. ఇవ్వాలే అనేవాడు మధ్యముడు, అంటే రేపు పోస్ట్ పోన్ చేయను, ఈ రోజే చేసేస్తాను. ఓకే, ఇప్పుడు అనేవాడు ఇప్పుడే చేసేస్తాను అన్నప్పుడు ఉత్తముడు, ఉత్తమోత్తముడు. ఓకే, ఎవరైనా ఇప్పుడు మాకు ఎవరైనా కాల్ చేసి మేడం క్లాస్ చెప్పాలి అన్నప్పుడు టైమింగ్స్ అడుగుతాము. ఏ సమయంలో అంటే ఎప్పుడైనా ఫ్యామిలీకి డిస్టర్బెన్స్ కాకూడదు అనేది ఒక్కటే తపన ఉంటుంది. ఓకే, 10 to 5 మధ్యలో ఏ క్లాసులు చెప్పుకున్నా ఎవరికే ఇబ్బంది ఉండదు. చెప్పమన్నారు కదా, పోస్ట్ పోన్ చేద్దామన్నారు కదా, ఎలాగైనా చెప్పాలి అని కాదండి. ఎందుకంటే స్త్రీగా కుటుంబ బాధ్యతలు కూడా చాలా ముఖ్యం. జూమ్ లో చెప్పడం ముఖ్యమో, కుటుంబ బాధ్యతలు ఇంకా ముఖ్యం. వాళ్ళని మనం కాకపోతే ఎవరు చూసుకుంటారు? నా కౌన్సిలింగ్ లో చాలా మంది అడుగుతుంటారు, మేడం మనం పుట్టింది వాళ్ళకి పని చేయడానికైనా, మనం బానిసలమా, వాళ్ళకి పిల్లల్ని కనియడానికి వచ్చినామా అని అంటుంటారు. మనకు భగవంతుడు కొందరిని స్త్రీగా కొందరిని పురుషుడిగా ఎందుకు జన్మనిచ్చాడు? అందరిని పురుషుల్నే చేసేయచ్చు కదా. చూడండి, సృష్టి సరిగ్గా నియమ నిబద్ధంగా జరగాలి అంటే ఒకరు ఒక క్యారెక్టర్ ని ఫుల్ఫిల్ చేయాలి, ఇంకొకరు ఇంకొక విధంగా బయటికి వెళ్ళి సంపాదించాలి. పూర్వం అలానే ఉండేది. ఇప్పుడు కాళ్ళ మాన యాన పరిస్థితిని బట్టి ఇద్దరు సంపాదిస్తే కానీ మనకు ఇల్లు గడవదు. కాబట్టి మన అమ్మాయిలు మన బిడ్డలు వర్క్ చేయాలి, కానీ అట్ ద సేమ్ టైం ఏం చెప్పాలి, నాన్న సహనంతో ఓపికతో ఉండాలి. కొంత సమయాన్ని వర్క్ కోసం కేటాయించుకోవాలి. ఎలా అర్న్ చేస్తున్నావు కాబట్టి చక్కగా పనమ్మాయిని పెట్టుకో. కుకింగ్ కి మాత్రం నువ్వు చేయి. ఎందుకు చెప్తున్నానంటే మై డియర్ ఫ్రెండ్స్, కుకింగ్ ని మాక్సిమం మనమే చేయాలి అనేది. ఎవరైతే వంట పని వాళ్ళు చేశారనుకోండి, వాళ్ళు తమో గుణస్థులు రజో గుణస్థులు అయితే వారి యొక్క ఎనర్జీస్ అంతా ఫుడ్ లోకి చేరుకుంటాయి. కాబట్టి మరి ఆ వాతావరణం అంతా కూడా, ఆ ఎఫెక్ట్ అంతా కూడా, ఫర్ సపోజ్ లోపల కుళ్ళు కుతంత్రాలు దొంగ బుద్ధులు అలా సంథింగ్ ఏదైనా బ్యాడ్ లోపల ఇన్నర్ లో అందరు ఉంటారు. పని వాళ్ళందరూ అలా అని కాదండి. ఎప్పటికీ వాళ్ళ యొక్క గుణం ఇంకా గొప్పగా ఉండే వాళ్ళని నేను ఎంతో మందిని చూశాను. ఏదైనా ఫర్ సపోజ్ ఏదైనా పొరపాటున అలాంటి వ్యక్తులు మన ఇంట్లో సరికాని మనస్తత్వం ఉన్న వాళ్ళు, అజ్ఞానపు అంధకారంలో ఉన్న వాళ్ళు మన ఇంట్లో వంట మనుషులుగా ఉంటే, ఆ యొక్క ఎనర్జీస్ తో మనం ఫుడ్ తింటే మన ఇంటి వాతావరణం కూడా అలా మారిపోతుంటుంది. కాబట్టి చెప్తున్నాను, ఇక్కడ ఎవ్వరూ ఎక్కువ కాదు,
ఎవరూ తక్కువ కాదు. మన దగ్గర వచ్చి పని చేస్తున్నంత మాత్రం వాళ్ళు ఎప్పటికీ తక్కువ కాదు. మన గురువు మనకు అదే నేర్పించాడు. కానీ ఫర్ సపోజ్ మనం లోతులకు వెళ్ళి శుభ్రంగా ఉన్నారా లేదని తెలుసుకోవడం ఈజీ. వాళ్ళ జుట్టు, వాళ్ళ బొట్టు, వాళ్ళ వస్త్రధారణ బట్టి చెప్పొచ్చు. కానీ అంతరంలో ఎలాంటి అశుద్ధంలో ఉన్నారు, శుద్ధంలో ఉన్నారని తెలుసుకోవడం చాలా కష్టం కదండి. అందుకోసమని మన అమ్మాయిలకు మనం నేర్పించాల్సింది, ఎస్పెషల్లీ నేను అమ్మాయిలని ఎందుకు అంటున్నానంటే, చూడండి, అబ్బాయికైనా అమ్మాయికైనా ఈ కాలంలో అన్నీ వచ్చిండాల, కానీ అమ్మాయికి ఇంకొంత సహనం ఎక్కువగా ఉండాలి. ఎందుకు, మనకు భగవంతుడు శ్రీకి భగవంతుని గుణాలు ఎక్కువగా ఉంటాయి అని పత్రి సార్ కూడా ఎప్పుడు చెప్తారు. శ్రీ అనేది పురుషుడు కూడా శ్రీగా మారాలి అంటే వయ్యారంగా నడవడం అనే దాని అర్థము, ఒంపులు వేయమనే దాని అర్థము, చిలక పలుకులు పలకమనే దాని అర్థము, ఎంతో శ్రీమూర్తి ఎంతో చక్కగా ఉంటారు అలా మనము వాక్కు కళ్ళు అలా తిప్పాలనే అర్థం కాదండి. స్త్రీలో ఉన్నటువంటి అద్భుతమైన గుణాలు ప్రేమ, దయ, కరుణ, జాలి, క్షమ, ఇవన్నీ ఈ గుణాలని భగవంతుని గుణాలు స్త్రీలో అధికంగా ఉంటాయి. కాబట్టి ప్రతి పురుషుడు స్త్రీగా మారాలి అని బ్రహ్మర్షి పితామహ పత్రిజీ చెబుతూ ఉంటారు. అందుకోసమని ప్రతి ఒక్కరు మన నిర్ణయాలు ఎలా ఉండాలి, రేపు చేస్తాను అనేవాడు ఏమని చెప్తున్నారు ఇక్కడ, అధముడు అంటున్నారు. ఇవాళ చేస్తాను అనేవాడు మధ్యముడు, ఇప్పుడే చేసేస్తాను అన్నప్పుడు ఉత్తముడు, ఉత్తమోత్తముడు. మనం ఏ కేటగిరీలో ఉన్నామండి చెక్ చేసుకున్నారా? మేడం మీరు ఏ కేటగిరీలో ఉన్నారు అని అంటారా? నేను మాక్సిమం నా చిన్నతనం నుంచి ఎప్పటి పని అప్పుడు ముగించుకోవడానికే నేను చాలా వరకు ప్రయారిటీ ఇస్తాను. దానికి కారణం, మా ఇంట్లో మా నాన్నమ్మని అలానే చూసాం, మా అమ్మని అలానే చూసాము. వాళ్ళు వర్క్కు చాలా ప్రయారిటీ ఇచ్చేవాళ్ళు. మా నాన్నమ్మనైతే చాలా ఈ విషయంలో గొప్పగా నేను తీసుకుంటాను. ఎందుకంటే తను ఇంటి పని, ఇల్లు శుభ్రం పెట్టుకోవడం, తను ఎప్పుడు ఏ రోజు ఏది పోస్ట్ పోన్ చేయడం నేను ఎప్పుడూ చూడలేదు. ఓకేనా? అలా మన ఇంట్లో వాళ్ళే మనకి గొప్ప ఉదాహరణ. చూద్దామా మాస్టర్స్? పత్రి సార్ చెప్పేవారు అనమాట, రేపు కాదు చేసేది, ఇప్పుడే కాదు ఈ క్షణమే చేసేయాలి. ఎందుకో తెలుసా, ఆధ్యాత్మికతలో మీకు చెబితే కోపం రావచ్చు, బాధ కలగచ్చు. రేపు చేస్తాను అంటే నీ మనసు మారొచ్చు. యముడు దయలేనివాడు, మనల్ని ఈ వికెట్ ని లేపేయొచ్చు. అందుకోసం నువ్వు చెయ్యవలసిన పని చెయ్యకుండా పోకూడదు. అది సత్కర్మ అయితే ఏ మాత్రం ఆలోచించకుండా, శరీరం సహకరించకపోయినా నువ్వు మనసు పెడితే మార్గం ఉంటది. హాస్టల్ మాస్టర్స్ కూడా మనకు సహకరించి తీరుతారు. అర్థమైందా? మనసు మారినా నష్టమే, యముడు దయలేని వాడు అంటారు. దయాదాక్షిణ్యాలు ఆయనకు ఉండకూడదు. ఆయన ధర్మం ఆయన నెరవేర్తిస్తున్నాడు. నాకేమి మీ మీద కక్ష లేదు అంటాడు. అందుకని ఏ పనిని కూడా పోస్ట్ పోన్ తగదు. మేడం నా 30s 40s నేను పోస్ట్ పోన్ చేయొచ్చు, మేడం నాకు 15 20 ఉన్నాయి నేను పోస్ట్ పోన్ చేయొచ్చు. యముడికి కాల పరిమితి ఉంటుందా? ఎవరికి తెలుసండి? నా వయసు 100 ఏళ్ళు అనుకొని కూర్చుంటాను. నా వయసు ఎంత అని నాకేం తెలుస్తుంది? మీ వయసు మీకు ఎప్పుడు కాల పరిమితి అని మనకి ఎప్పుడు తెలుస్తుంది? తెలియదు కదా. మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఉంటుంది ఎలానో, ఎక్స్పైర్ డేట్ కూడా అలానే ఉంటుంది. వస్తువులకే కాదండి, మనకి కూడా ఉంటుంది. మనకు తెలిసినది మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ అంటే డేట్ ఆఫ్ బర్త్ తెలుసు మనకి, డేట్ ఆఫ్ డెత్ మనకు తెలియదు. మనుషులకేమో డేట్ ఆఫ్ బర్త్, డేట్ ఆఫ్ డెత్. మరి వస్తువులకేమో మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ అంటే ఎప్పుడు ఈ వస్తువుని తయారు చేయబడింది, ఎక్స్పైర్ డేట్ ఎప్పుడు అంటే దాని కింద ఇచ్చింటారు. 1 year 2 years 2 months 3 months అనేసి. ఎవరికి తెలుసండి మన ఎక్స్పైర్ డేట్ ఎప్పుడు ఉంటుందో? అందుకని మనం ఏం చేయాలి, నిర్ణయాలను ఎలా తీసుకోవాలి, ఈ క్షణమే చేయాలి. ఒక్కసారి స్త్రీ, పురుషుడు, పిల్లలు ముగ్గురు కేటగిరీకి చెప్తున్నా, ఎప్పుడు పని అప్పుడు చేసి చూడండి. ఎంత హాయిగా ఉంటుందో, ఎంత ఆనందంగా ఉంటుందో, ఎంత లాభంగా ఉంటుందో అండోయ్. ఈ విషయం అండర్లైన్ చేసుకోండి. లాభం లేనిది ఎవరు ఏ పని చేయం కదా. లాభం కావాలంటే ఏం చేయాలి? ఎప్పటి పని ఎప్పుడు కాదు, ఈ క్షణంలోనే, ఈ రోజే చేయడం కాదు అండి, ఈ క్షణంలోనే చేసేయాలి. ఆధ్యాత్మికత కోణంలో ఇప్పుడు చెబుతాను. ధ్యానం చెయ్యండి అని మేము చెప్పామనుకోండి, మేడం రేపు నుంచి చేస్తాం, నెక్స్ట్ వీక్ నుంచి చేస్తాం, నెక్స్ట్ మంత్ నుంచి చేస్తాం, నెక్స్ట్ ఇయర్ నుంచి చేస్తాం, కొన్ని బాధ్యతలు ఉన్నాయి మా రిటైర్మెంట్ తర్వాత చేస్తాం అనేటోళ్ళు కోకొల్లలుగా ఉంటారు. ఆధ్యాత్మికంగా ధ్యానం చేస్తున్నాము అని చెప్పినప్పుడు పుస్తకం చదువుతున్నారా అంటే, అబ్బాయి లేదండి, చదివితే నిద్ర వస్తుంది. ఒక్క పదం చదవండి, ఒక్క పేపర్ చదవండి అంటాము. మేడం ఒక్క లైన్ చదివే లోపల నిద్ర వస్తుంది అంటే, అది ఒక్క లైన్ చదివి పడుకోండి. ఎందుకండి అంత బద్ధకం మనకి?
10 పేపర్లు చదవమంటే నిద్ర వస్తుంది. ఓకే, 5 చదవండి. లేదు మేడం, బుక్ పట్టుకుంటేనే నిద్ర వస్తుంది అని చెప్పేటోళ్ళు ఎంతో మంది. ఎవరికండి నష్టం? అంత భయభక్తులు లేవు మనకు. మనకి జన్మ సార్థకత చేసుకునే లక్ష్యం లేదు. ఈ జనన మరణ చక్రంలో చిక్కుకొని ఇబ్బంది పడుతూ, బాధపడుతూ, ఇతరులను ఏడిపిస్తూ, ఇతరులను హింసిస్తూ, దుష్కర్మలు చేస్తూ, దుష్ఫలితాలు పొందుతూ జన్మ సాగించాలనుకుంటున్న మూర్ఖపు మానవులం మనం. మూర్ఖపు ఆలోచన ఉన్నటువంటి మానవులం మనం. మూర్ఖపు చేష్టలు, మూర్ఖపు ఆలోచనలు. గురువు వచ్చి ఇంత చెబుతున్నా మనం మూర్ఖపు ఆలోచనలోనే ఉన్నాము. ప్రాపంచికంగా నువ్వు ఎదగాలి అంటే మొట్టమొదటగా ఆధ్యాత్మికంగా ఎదిగితే రోజూ ధ్యానం చేసి, రోజూ స్వాధ్యాయం చేసి, రోజూ సజ్జన సాంగత్యం చేసి, ఎంతో కొంత సేవ చేస్తే రోజుకి ఎన్ని గంటలండి? ఎవరైనా ఉన్న వాళ్ళు నాకు టైప్ చేసి పెట్టండి చూద్దాం. రోజుకు ఎన్ని గంటలు? ఓకే, మనకు 24 hours, అవునా? 20 గంటలు ప్రాపంచికానికి కేటాయించమని బ్రహ్మర్షి పితామహ పత్రిజీ చెప్తున్నారు. విద్యార్థి అయితే చక్కగా చదువుకో, వ్యాపారస్తుడైతే వ్యాపారం చేసుకో, ఉద్యోగస్తుడు అయితే చక్కగా జాబ్ చేసుకో, ఇంటి ఇల్లాలైతే నీ పరివారాన్ని చక్కగా చూసుకో. 20 గంటలు నీ ఇష్టం. నిద్రపో, చదువుకో, టీవీ చూడు, ఫ్రెండ్స్ ని కలువు, ఏదైనా చెయ్యి, నీ ఇష్టం. 4 గంటలు, 24లో 20 గంటలు తీసేస్తే 4 గంటలు మిగిలి ఉంటాయి కదా. ధ్యాన, స్వాధ్యాయ, సజ్జన సాంగత్య సేవ రోజు చెయ్యాలి. పోస్ట్ పోన్ చెయ్యకుండా చెయ్యాలి. ఈ 4 గంటలు ఈ ప్రాపంచిక జీవితాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుతాయి. దేర్ ఈజ్ నో డౌట్. డిసిప్లిన్ వస్తుంది, ఇన్ టైంలోనే చేస్తాము, సరైన డెసిషన్లు తీసుకుంటాము, సరైన మాటలే మాట్లాడతాము, సరైన చేష్టలే ఉంటాయి. ఇన్ని సరిగ్గా ఉంటే జీవితం ఎలా ఉంటుంది? సుసంపన్నంగా ఉంటుంది. మేడం గారు, మేము ఈ 4 చేస్తున్నామండి, గందరగోళంగా ఉంది జీవితము అంటే విన్న జ్ఞానాన్ని నీ గందరగోళ జీవితం మీద అప్లై చేయడం లేదు. విని పక్కకు పెట్టమనా? బట్టలు కొని మనం బీరువాలో పెట్టి నైటీలే వేసుకొని తిరుగుతుంటాం చూడు, అలానా దాని అంతరార్థము? ఉపయోగించుకుంటేనే కదా దాని యొక్క అందము, చందము, ఉపయోగము, కంఫర్ట్ అర్థమయ్యేది. విన్న జ్ఞానాన్ని మన జీవితంలో ఉండే ఒడిదుడుకుల మీద అప్లై చేసినప్పుడు జీవితం మెల్లిగా సెటిల్ అవుతుంది, సేద తీరుతుంది, ప్రశాంతత ఏర్పడుతుంది, కాంతివంతంగా కనిపిస్తుంది. ఎప్పుడు? విన్న జ్ఞానాన్ని మన పరిస్థితుల పట్ల ఆలోచించి వాటిని మనము అర్థం చేసుకున్నప్పుడు మన జీవితము హాయిగా, ఆనందంగా, ప్రశాంతంగా సాగిపోతుంది, కాంతివంతంగా తయారవుతుంది, బ్రైట్ఫుల్ గా ఉంటుంది. ఎప్పుడు అంటే మనము ముందు ఆధ్యాత్మికంగా ఎదిగితే ప్రాపంచికంగా ఎదుగుతాము. ఇప్పుడే చెప్పాను కదా, ఇల్లు సర్దుకోవడం, బట్టలు మడతేసుకోవడం, పిల్లలకి పిండి వంటలు చేసి పెట్టడం, మన శరీరం కోసం వాకింగ్ చేయడం, ఇవన్నీ చేయాలి అంటే పురుషుని యొక్క వ్యవహారాలు చక్కబడ్డాలన్నా, స్త్రీ యొక్క వ్యవహారాలు చక్కబడాలన్నా, చిన్ని చిన్ని బిడ్డల యొక్క వారి యొక్క భవిష్యత్తు కావాల్సినటువంటి చదువు, సంధ్యలు, ఆటలు పాటలు సరిగ్గా ఉండాలంటే ముందు ధ్యానం మీద కాన్సన్ట్రేట్ చేయండి, స్వాధ్యాయ సజ్జన సాంగత్యం మీద కాన్సన్ట్రేట్ చేయండి, ఎంతో కొంత సేవ చేయండి. సేవ చేయాలనే మనసు ఉంటే మార్గం ఉంటుంది. చూడండి, నెక్స్ట్ గురువు గారు ఏం చెప్పబోతున్నారో చూద్దామా? రేపు చూద్దామని చెప్పడానికి ఆలోచించనక్కర్లేదు, ఇప్పుడే ఎలా చేద్దాం అని తెలుసుకోవడానికే ఆలోచించాలి. రేపు చేద్దాం అని చెప్పడానికి ఎందుకు ఆలోచిస్తావు? ఆలోచించాల్సిన అవసరం ఏం లేదు. కానీ పైనంతా ఏమన్నారు? రేపు చేద్దాం, రేపు చూద్దాం అని కూడా ఎప్పుడు చెప్తారంట? ఎంతో ఆలోచించి చెప్తారంట. రేపు చేయడానికి ఏం ఆలోచిస్తావు నాయనా? ఏం ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇప్పుడే ఎలా చేద్దాం? అరే, ఇప్పుడు ఒక పని వచ్చింది, సరే చేసేద్దాం, దాని గురించి ఆలోచించు. నాకేమైనా ఏ విధంగా టైం ఉంది, నేను ఏ విధంగా వెళ్ళి కాన్సెప్ట్ చెప్పగలను, నేను ఏ విధంగా ధ్యానం చేసుకొని బయటికి పోగలను, నేను ఏ విధంగా ఒక పుస్తకం చదవగలుగుతాను, ఇలాంటి మీద నువ్వు శ్రద్ధ పెట్టు, ఆలోచించు. చూడండి, ఇప్పుడే ఎలా చేద్దాం అని తెలుసుకోవడానికి ఆలోచించాలి. మనిషివి అంటేనే నిర్ణయాలు తీసుకొనిదే మనిషి. జస్ట్ ఎమోషన్ అంటే ఏ ఫీలింగ్, ఏ ఎమోషన్ కూడా స్వయంగా నిర్ణయాలు తీసుకోలేదు. నిర్ణయాలు ఎప్పుడు వర్తమానంలో తీసుకోబడతాయి. నిర్ణయాలు తీసుకోవడానికి ఆలోచించాలి. ఆలోచించడానికి ఇష్టపడని వాడే రేపు అంటాడు. ఆలోచించడానికి కూడా బద్ధకస్తుడు అనమాట. ఆలోచించడానికి కూడా ఇలా చేయాలన్నా, అలా చేయాలన్నా, ఇప్పుడే చేయాలంటే ఎలా చేయాలి, ఏ విధంగా వాటిని కంప్లీట్ చేయాలి అని ఆలోచించడానికి కూడా మనసు అంగీకరించని వాడే అంత బద్ధకస్తుడు అని దాని అంతరార్థం అండి. లేరంటారా ఇలాంటి వాళ్ళు?
ఎందుకు మేడం నేనే ఉన్నాను అని అనేవాళ్ళు ఉన్నారు. లేరు మేడం మా ఆయన అలా, మా బాబు అలా, మా అత్త అలా, లేదా మా తమ్ముడు అలా, మా చెల్లెలు అలా అనేవాళ్ళు ఉన్నారు. ఎందుకు ఉండరండి, ఉంటారు. వారికి కూడా ఈ జ్ఞానం లేకనే వాళ్ళు కూడా వాళ్ళ జీవితంలో పోస్ట్ పోన్మెంట్ చేయకుండా మనం ఎన్నిసార్లు చెప్పింటామండి, ధ్యానం చేసుకోండి ధ్యానం చేసుకోండి అంటే. ఎస్పెషల్లీ ఇంట్లో ఉండే మన భర్త అనే మెటీరియల్ ఏం చెప్తాడు, ఓ మీకేం పనిలేదు పాట లేదు మీరు చేసుకోండి నేను రిటైర్డ్ అయినాక చేస్తాను అనే వాళ్ళు ఉన్నారా లేదా? ఎప్పుడైతే మనం ధ్యానం చేస్తూ చేస్తూ ఉంటామో ఆ ఎనర్జీ వాళ్ళ మీద ఫోకస్ అయ్యి వాళ్ళలో కూడా మార్పు వస్తుంది. నా భర్త అలానే అనేవాడు, ఇప్పుడు చేసేది కాదు రిటైర్మెంట్ అయ్యాక అనేది, ఏదైనా వినమంటే ఇప్పుడు కాదు అనేవాడు. ఎంతసేపు ఉన్న ఎలక్షన్స్ గురించి, ఆ పార్టీ ఈ పార్టీ గురించి బాత్రూంలో కూర్చున్న చక్కగా అదే పెట్టుకొని వినేవాడు. గత కొన్ని సంవత్సరాలుగా సమయం దొరికిందంటే ధ్యానం చేయడం గమనిస్తున్నాను. తన కారులో పోతున్నా తన డ్యూటీ కోసం, లేకపోతే ఇంట్లో కూడా ఎప్పుడైనా కావచ్చు, లేకపోతే ఎక్కడైనా బయటికి వెళ్ళినా కూడా తాను కూడా కాసేపు ధ్యానం చేయడం గమనిస్తాను. అంతేకాకుండా ఈ మధ్యలో బాత్రూంలో వినేటివి భగవద్గీత. ఈరోజు వాకింగ్కి వెళ్ళి భగవద్గీత విని నాకు వచ్చి మార్నింగ్ నేను కుకింగ్ చేస్తుంటే అందులోనే ఒక మంచి కథను నాకు చెప్పడం జరిగింది. చూడండి ఎంత బాగుందో ఇప్పుడు. అప్పుడు ఏదో విషయాలు వాళ్ళు అట్లంట వీళ్ళు ఇట్లంట అనేది పోయి ఈరోజు భగవద్గీతలో ఒక మంచి కథ విన్నాను, నేను నీకు చెప్తాను అని చెప్తే నాకు చాలా హ్యాపీ అనిపించింది. కుటుంబం మారుతుంది ఎప్పుడు మనం రోజు ధ్యానం చేసి, నేను రోజు కుకింగ్ చేసుకుంటూ కాన్సెప్ట్ పెట్టుకొని వింటూ ఉంటాను. ఎంతో కొంత పిల్లల చెవులోనో భర్త చెవులోనో పడుతుందా పడదా? చూడండి, ఒక దెబ్బకు రెండు పిట్టలు. ఒక ఒక పిట్ట వచ్చి మనము అంటే మనం ఎదుగుతాము, మన చుట్టూ ఉన్న వాళ్ళు ఎదగడము రెండో పిట్ట. మరి ఒక దెబ్బకు రెండు పిట్టలు భలే బాగుంది కదా. ఆ విధంగా మనం ఏం చేయాలి, ముందు మనము మారితే మన కుటుంబ సభ్యులు మన పరివారం కూడా మారి తీరుతుంది. అర్థమవుతుంది కదండి. చాలా ఈజీనే కదా. రోజు ధ్యానం చేయడానికి ఎందుకండి బాధ, రోజు పుస్తకం చదవడానికి ఎందుకండి ఎన్నో చెబుతాము. నాకు చదవడం రాదు అంటే 2 గంటలు కాన్సెప్ట్స్ వినండి. గంట కాన్సెప్ట్ వచ్చేసి గురుగారు చెప్పినట్లు సజ్జన సాంగత్యం, ఇంకొక గంట వినడం అంటే చదవడం రానోళ్ళు ఇంకొక గంట వినండి, బ్యాలెన్స్ అవుతుంది కదా. అదే అనమాట. ఓకేనా, ముందుకు వెళ్ళిపోదాం. చూడండి, తన ప్రగతి మీద స్వయంగా నిర్ణయాలు తీసుకోలేదు, నిర్ణయాలు ఎప్పుడు వర్తమానంలోనే తీసుకోబడతాయి. కొద్దిగా ముందు పేర అంటే ఒక 2 లైన్లు ముందుకు చదివితే మీకు గుర్తుంటుంది. రేపు చూద్దామని చెప్పడానికి ఆలోచించనక్కర్లేదు, ఇప్పుడే ఎలా చేద్దాం అని తెలుసుకోవడానికి ఆలోచించాలి. మనిషి అంటేనే నిర్ణయాలు తీసుకునేదే మనిషి, జస్ట్ ఎమోషన్. ఎమోషన్ కూడా స్వయంగా నిర్ణయాలు తీసుకోలేదు, నిర్ణయాలు ఎప్పుడు వర్తమానంలో తీసుకోబడతాయి. నిర్ణయాలు తీసుకోవడానికి ఆలోచించాలి, ఆలోచించడానికి ఇష్టపడిన వాడు రేపు అంటాడు. తన ప్రగతి మీద తనకు ఇష్టం లేనివాడు రేపు అంటాడు. తన ఏదో పుట్టినామా చచ్చినామా ఏదో పోతున్నాం అన్నట్లు ఒక వస్తువులాగా, ఒక మెటీరియల్ గా జీవిస్తూ ఉంటారు. వారికి అందుకని ఏది దాని మీద ఇష్టత ఉండదు, ఏది ఇష్టం ఉన్న వాళ్ళు కూడా చచ్చిపోతుంది వాళ్ళ పక్కన కూర్చుంటే. అలాంటి వాళ్ళకి ఎంత వీలైతే అంత దూరంగా ఉండండి. బంధువులు అవ్వచ్చు, స్నేహితులు అవ్వచ్చు, ఇరుగు పొరుగు అవ్వచ్చు, వాళ్ళు ఏది చెయ్యరు. సహజంగా అపార్ట్మెంట్లోనో ఎదురు మాట్లాడుతూ ఉంటాం అనుకోండి, అమ్మోయ్ కుకింగ్ టైం అయింది నేను వెళ్ళాలంటే, ఏ పోదులే ఏం ఎంతసేపు చేస్తావు అంటారు. మనకు కూడా ఇంట్రెస్ట్ కదా అన్ని మాటలు. కూర్చుంటాము, అది గంటన్నరగా అయితే కానీ చక్కగా పప్పు రసం కర్రీ అన్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా కుకింగ్ కంప్లీట్ గా కనీసం 1 అవర్ అన్నా ఉండాలి, అవునా లేదా? ఓ అరగంటలో చేసేయచ్చులే అంటారు. అరగంట వచ్చున్నాక ఏదో ఒకటి చిత్రాన్నమో పులిహోరనో కలుపుతులే, ఎంతసేపు రైస్ కుక్కర్ ఆన్ చేసి వచ్చానన్నావు కదా, సరేలే ఎంతసేపు అంటారు. అదింత 15 నిమిషాల్లో వెళ్ళి ఏదో ఒకటి టకాటకా చేసి వాళ్ళకు ఆకలితో వస్తే రుచికరంగా లేని ఆహారం, బలంగా లేని ఆహారం పెడితే ఎవరికండి నష్టం? అందుకని ఎప్పుడైనా కానీ బద్ధకం అనేది పనికిరాదు. చూడండి, అంతేకాకుండా తన ప్రగతి మీద తనకు ఇష్టం లేనివాడు రేపు అంటాడు. ఏ దాని మీద ఇష్టత ఉండదు, ఏదో లేండి మేడం ఏదో సాగిపోతుంది అనే వాళ్ళని ఎంతో మందిని చూస్తాను. ప్రతి మనిషికి ఒకానొక సందర్భంలో చికాకు ఉంటుంది, బద్ధకము ఉంటుంది, ఏది చేయబుద్ధి కాదు. అది ఎప్పుడో ఒకసారి అంటే ఓకే. పత్రి సార్ అంటారు కదా, బ్రేక్ ద రొటీన్ అంటారు. ఎప్పుడు ఇదే టైంకి వంట చేయాలి, ఇదే టైంకి పడుకోవాలి, ఇదే టైంకి వాకింగ్ పోవాలి అనేది అది బ్రేక్ ద రొటీన్. పొద్దున వాకింగ్ చేస్తున్నావు, ఈసారి రాత్రినే చెయ్యి. ఓకే, ఏదో పక్కన వాళ్ళతో వీళ్ళతో మాట్లాడుతూనే సమయం గడుపుతున్నావా, 2 రోజులు మాట్లాడొద్దు. వాళ్ళకు చెప్పు ధ్యానం చేసుకోండి నేను, లేదంటే మౌనంలో ఉన్నానని చెప్పండి. బ్రేక్ ద రొటీన్. ఎప్పుడు ధ్యానం చేస్తున్నావో ధ్యానం చేయకుండా చేసి చూడు ఎలా ఉంటుందో. అమ్మో గందరగోళంగా ఉండే జీవితం, ఇంకా బాగా ధ్యానం చేస్తావు.
అందుకని బ్రేక్ ద రొటీన్. ఆయన ఆలోచించాను, అరే గురుగారు రోజు ధ్యానం చేయమన్నారు, బ్రేక్ ద రొటీన్ అంటున్నారు అంటే అప్పుడు తెలుస్తుంది ధ్యానం చేసినప్పుడు ఎలా రోజులు ఉన్నాయి, ధ్యానం చేయకపోతే నా రోజు ఎలా గడుస్తుంది అనేది డిఫరెన్సేషన్ తెలుస్తుంది. చాలా డీటెయిల్ గా లోతుల్లోకి ఉంటదండి గురువులు చెప్పేది. వాళ్ళు చాలా ప్రజ్ఞ కలిగినటువంటి మహానుభావులు. అందుకనే వాళ్ళను యోగీంద్రులు అంటారు, ముక్త పురుషులు అంటారు. ముక్త పదం అంటే తెలుసుకొని ఆ విధంగా జ్ఞానాన్ని ఏదైతే పంచుతారో ఆ విధంగానే జీవిస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళు యుక్త పురుషులు, ముక్త పురుషులు. ఓకే, చూడండి, ఎప్పటికప్పుడు తెలివిగా నిర్ణయాలు పోస్ట్ పోన్ చేయడాన్ని తమో గుణం అంటాము. చూసారా, ఏ చేద్దాంలే. చూడండి, సహజంగా మగవాళ్ళకు సరుకులు తీసుకురండి అంటే ఆ సరుకుల చీటి జోబులోనే ఉంటుంది. రోజు వస్తుంటారు పోతుంటారు, వస్తుంటారు పోతుంటారు. ఏమైనా వస్తువు తక్కబడిందంటే పక్కింట్లో తెచ్చుకోమని చెప్తారు. వాళ్ళ దగ్గర ఒక గ్లాస్ చక్కెర నుంచి అది 3 గ్లాసుల చక్కెరకు వెళ్ళిపోయి ఉంటది. 2 టమోటాల నుంచి అర్ధ కేజీ టమోటా దాకా వెళ్ళిపోయి ఉంటది. అవునా? వాళ్ళు కూడా మనల్ని చూసిన భయపడేటట్లు ఉంటారు. ఏమనంటే ఈయన తెచ్చి పెట్టడు. అందుకోసమని ఎప్పటికప్పుడు పనులు చేసుకునే అలవాటు ఉండాలి. గరికపాటి గారు అంటారు, నేను ఎప్పటి పనులు అప్పుడు ఏ పని చెప్పినా ఒక చిన్న పేపర్ మీద రాసి పెడతాను. వెళ్ళేటప్పుడు నేను ఒక్కసారి చూసుకుంటాను, 10 పనులు ఉన్నాయా, 15 పనులు ఉన్నాయా, 2 పనులు ఉన్నాయని. ఏ పని నుంచి ఏ పని, ఏ పని నుంచి ఏ పని, మొదటిదేది, రెండోదేది, మూడోదేది అంటే రూట్ మ్యాప్ వేసుకుంటాను. ఎంత బాగా చెప్తున్నారు చూడండి. ఆయన కూడా ఆధ్యాత్మికవేత్తే, కానీ మనం ఎలా పనులు చేసుకోవాలో కూడా చెప్తున్నారు. ఏమంటున్నారు? ముందు నీకు ఎవరైనా పిల్లోడు ఏదని అడిగా, అమ్మ ఏమని అడిగా, కూతురు ఏమని అడిగా, భార్య ఏమని అడిగా అన్ని ఒక పేపర్ మీద అక్కడ రాసి పెట్టండి అని చెప్తాడంట. ఒక బుక్ పెన్ను పెట్టింటారంట టీపాయ్ మీద. మీకు ఏ వస్తువు కావాలో అది రాసి పెట్టండి, బయటికి వెళ్ళినప్పుడు పట్టుకొస్తాను అని అంటే వాళ్ళకి ఎప్పుడు ఏది గుర్తొస్తే దాని మీద రాసి పెడితే గురువు గారు ఒకసారి అలా చెక్ చేసుకొని రూట్ మ్యాప్ వేసుకొని తను వచ్చేటప్పుడు అంటే ఇంటికి వచ్చేటప్పుడు ఆ పనులన్నీ చేసుకొని వస్తారంట. తన పనులు కూడా తను ఒక పేపర్ మీద రాసుకుంటాడంట. మరి దాని యొక్క అంతరార్థం ఏమి? నిర్ణయాలను ఎప్పుడు తను రేపు మర్చిపోయిన రేపు తెస్తానులే అనే బదులు తను రాసి పెట్టమనేవాడు. తిని పనులు కూడా ఒక పేపర్లో రాసుకొని రూట్ మ్యాప్ అంటే తన ఇంటికి వెళ్ళేటప్పుడు ముందు ఏ వస్తాయి, వెనుకలు ఏ వస్తాయి, ఈ పనికి చేసుకొని ఆ పనికి మరి అక్కడ పోవాలి అంటే కష్టం కదా. అందుకని అన్ని ఒకటేసారి కవర్ చేసుకోవడానికి అట్లా అంత పెద్ద మహానుభావుడు ఈ రోజుటి వరకు అన్నిటిని అలా సిస్టమేటిక్ గా డిసిప్లిన్ గా చేస్తున్నాడు. అంటే మనం తెలుసుకోవాల్సింది ఉందా లేదా అంటే ఎప్పుడైతే ఎవరైనా కానీ పోస్ట్ పోన్ చేస్తున్నారు తెలివిగా, "ఆ, చూద్దాంలే, ఆ చేద్దాంలే" అంటుంటారు అనమాట తప్పించుకోవడానికి. వాడేమో తమో గుణస్థుడు. సరైన ఆలోచన లేకుండా తొందరపడి నిర్ణయాలు తీసుకునే వాళ్ళని రజోగుణం అంటారు. అహంకారం, నేనే చేసేయాలి, నేనే తీసేయాలి, నేనే తోపు, నేనే తురుము అని ఇప్పుడు అన్నిట్లో దూరిపోయి 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 ఏమాత్రం ఆలోచన లేకుండా నాకు సమర్థత ఉందా లేదా, నాకు అర్హత ఉందా లేదా, నేను చెయ్యతగినదా చెయ్యలేనిదా ఆలోచించకుండా అన్నిట్లో తగుదనమ్మా అని కాలు పెట్టి చేతులు కాల్చుకున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. పత్రి సార్ చెప్పేవారు, నీకు ఏది ఆపాదిస్తే, నీకు ఏది నిర్ణయిస్తే ఆ పనే చెయ్యాలి అని చెప్పేవాడు. చూడండి, నిన్న నేను జగన్నాథ గట్టుకు ఒక ఈవినింగ్ క్లాస్కి వెళ్ళాను. జరిగింది కదా ధ్యాన మహాయజ్ఞం కర్నూల్లో. అప్పుడు నాకు అనుకోకుండా 5 నిమిషాలు, మేడం మీరు ఖచ్చితంగా స్టేజ్ మీద మాట్లాడాలి అన్నారు. నేను 3 రోజులు పోవాల్సినదే, కానీ మా ఇంట్లోనే పెళ్లి ఉండడంతో ఈ సమయంలో ఇంట్లో పెళ్లి పెట్టుకొని నేను వెళ్ళి కూర్చుంటే అక్కడ ఇంట్లో తప్పుగా అనుకుంటారు, అంటే అతి అవుతుంది. వాళ్ళేమో వెళ్ళమంటారు కానీ అన్ని అంటే చాలా ప్రోగ్రామ్ ఉంటుంది కదా పెళ్లి అంటేనే. అట్లా పోయి ఇట్లా వచ్చేది కదా, మనకు కాస్త దూరం కాబట్టి సరే నా ఉంది కదా 3 డేస్, ఒక రోజు ఖచ్చితంగా వెళ్ళాలనుకున్నా వెళ్ళినాను. అనుకోకుండా వాళ్ళు స్టేజ్ మీద అవకాశం ఇస్తే నేను అడిగాను వాళ్ళని, సార్ ఎంత టైం అంటే, మీ ఇష్టం మేడం అన్నారు. అయినా సందర్భం కాదు, ఎందుకంటే అక్కడైతే ఎవరైతే ఆర్గనైజ్ చేస్తుంటారో యాంకర్స్ ఉంటారో వాళ్ళకి చాలా డిఫికల్ట్ అవుతుంది. అందుకని 5 మినిట్స్ తీసుకొని ఏదో చెప్పానంటే చెప్పాను కాకుండా 1 నిమిషం ఆలోచించాను అనమాట. వచ్చిన ప్రేక్షకులకు ఉపయోగపడాలి, ఇక్కడ ఉన్నటువంటి యాంకర్స్ కి డిస్టర్బెన్స్ కలగకూడదు అని. కరెక్ట్ గా 5 నిమిషాలు ముగిస్తే అక్కడ ఉన్నటువంటి ఆర్గనైజర్ ఉంటారు కదా మేడం, కరెక్ట్ గీత గీసినట్టుగా 5 నిమిషాలు అయిపోగొట్టారు. అంటే బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ఇచ్చినటువంటి ఈ గైడెన్స్ అన్నమాట. పత్రి సార్ అనేవాడు, నీ చేతిలో మైక్ ఉంది కదా అని ఓ పొలోమని మాట్లాడుతూ ఉండరాదు. ఏమి చెప్పాలనుకున్నా, ఎంత చెప్పాలనుకున్నా నీకిచ్చిన సమయంలో అన్నీ చెప్పాలి, సమయంలో చెప్పాలి, సమయ పాలన పాటించాలి అనేది బ్రహ్మర్షి పితామహ పత్రిజీ మనందరికీ నేర్పించడం జరిగింది. ఓ మైక్ ఇచ్చారు కదా అని నేను గంటలు గంటలు మాట్లాడిందని అక్కడ వద్దు అనేవాళ్ళు
ఎవరూ లేరు. ఎందుకంటే అక్కడ చుట్టుపక్కల ప్రాంతాల్లో నేను క్లాసులు చెప్పడం వల్ల నాకంటూ కొద్దిగా అంటే గీతా మేడం అంటే భగవద్గీత సబ్జెక్ట్ బాగా చెప్తారనో, కౌన్సిలింగ్ బాగా చేస్తారనో అందరికి ఒక మంచి అభిప్రాయం ఉంది కదా అని మనము దాన్ని మిస్యూజ్ చేసుకోకూడదు కదండి. ఆ విధంగా గురువుగారు మనల్ని ఎప్పటికప్పుడు గైడ్ చేస్తూ వచ్చారు. ఎప్పుడు ఎలా వ్యవహరించాలి అనేది మన గురువు మనకు నేర్పించడం జరిగింది. రజోగుణం అంటే ఏమి, నేను చేసేస్తాను, నేను పెట్టేస్తా. ఎవరైనా ఒక పని చేస్తున్నారు, ఇప్పుడు యాంకర్స్ ఉన్నారు, వాళ్ళు చక్కగా అన్ని రకాలుగా ఆహ్లాదకరంగా మాట్లాడాలి, సందర్భోచితంగా మాట్లాడాలి. అక్కడ ఒకటే కంటిన్యూగా మాట్లాడుతుంటే వెళ్ళి మధ్యలో వాళ్ళని ఖచ్చితంగా ఇన్ టైంలో కంప్లీట్ చేసేటట్లు చూడాలి. ఎవరైనా రాకపోతే ఎంగేజ్ అయ్యి వీళ్ళే మంచిగా కార్యక్రమాన్ని నడపాలి. బోర్గా ఉందనిపిస్తే మధ్యలో జోక్స్ వేయాలి. ఇంత కార్యక్రమం యాంకర్స్ మీద ఉంటుంది. ఓ నేను ఎందుకు చేయలేను, నేను కూడా బాగా మాట్లాడగలుగుతాను, నేను కూడా బాగా క్లాసులు చెప్పగలుగుతాను అని వెళ్ళి దూరకూడదండి. మన పని ఏమో, మనకి ఏది చేతవుతుందో, మన అర్హత ఏమో, మన సామర్థ్యం ఏదో, మన స్తోమత ఏదో అక్కడనే ఆగిపోవాలి. ఓ స్టేజ్ ఉందని కదా ఎక్కిపోవడం, ఓ మైక్ ఉంది కదా అని మాట్లాడడం, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. రజోగుణం అంటే అహంకారంతో నేను గొప్ప. చూడండి, ఒక పెళ్లి జరుగుతుందంటే ఓ హడావిడి చేసేస్తుంటారు కొద్దిమంది. చెబితే చెయ్యాలి, చెప్పకపోతే చక్కగా సైడ్ కూర్చోవాలి. కావాలంటే వాళ్ళని వెళ్ళి అడగాలి, ఏమన్నా మీకు హెల్ప్ చేయాలన్నా అని. వాళ్ళు ఓకే అంటే చేయాలి, లేదంటే గమ్మున ఉండాలి. ఆయన చెప్పినా చెప్పకపోయినా అన్నిట్లో దూరిపోయేటోళ్ళు ఏమంటారు, రజోగుణం అని అంటారు. ఓకే, అది వెరీ డేంజర్. సరైన ఆలోచన లేకుండా తొందరపడి నిర్ణయాలు తీసుకునే వాడిని రజోగుణం అంటాము. అన్నిటిని ముందే ఎక్స్పెక్ట్ చేసి ఏదో అయిపోతుంది, ఏదో జరిగిపోతుందని ముందే అన్నిటిని దూరిపోయి అంటే చెబితే చేయాలి, చెప్పకపోతే గమ్మున ఉండాలి. నీకు ఆపాదించని పనిని నేనెందుకు చెయ్యకూడదు, నాకెందుకు అర్హత లేదు అని చేసేవాళ్ళు చాలా మంది ఉంటారు. భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ కూడా చెప్తారు, తెలిస్తే చెయ్యి, తెలియకపోతే తెలుసుకొని చెయ్యి, కానీ అన్ని తెలుసు అన్నట్టుగా అన్నిట్లో తలలు దూర్చరాదు. క్లాసులు చెప్పే విషయంలో కూడా పత్రిసార్ అదే అని అంటారు. వంట చేసే వారికి సమర్థత ఉంటే అందులో ఉండాలి, వడ్డించే సమర్థత ఉంటే ఉండాలి, క్లాసులు చెప్పే సమర్థత ఉంటే ఇది చేయాలి, క్లాసులు పెట్టించే సమర్థత ఉంటే ఆ పని చేయాలి. అన్ని నేనే చేసేస్తానని అరాకొరగా అన్నిట్లో కాళ్ళు చేతులు పెట్టి ఆ ప్రోగ్రామ్ ని పాడు చేయకూడదు. నీ పని ఏమో, నీ కథ ఏమో, నువ్వు ఎంత సమర్థవంతంగా దాన్ని ఇంకా బాగా బ్యూటిఫుల్ గా ఎంతో అద్భుతంగా నలుగురికి ఉపయోగపడే విధంగా ఎలా చేయాలని చేయాలి, కానీ అన్నిట్లో పోయి తలలు దూర్చ రాదు. మన పిఎస్ఎస్ మూమెంట్ లో అద్భుతంగా ఉంటుంది. స్టేజ్ వర్కే చేస్తారు, గెస్ట్లను పిలుచుకొచ్చే వాళ్ళు గెస్ట్ల వరకే చేస్తారు, కుకింగ్ లో సహాయం పడే వాళ్ళు అక్కడి వరకే ఉంటారు, వడ్డించే వాళ్ళు వడ్డించే పనిలోనే ఉంటారు. వీళ్ళు ఆ దాంట్లో తలదూర్చరు, వాళ్ళు దీంట్లో తలదూర్చరు. ఏదైనా అడిగితే ఒకరికొకరు సహాయ సహకారాలు అందించుకుంటారు, లేకపోతే గమ్మున ఉంటారు. ఓకేనా. రజోగుణం అంటే ఏమి, అన్నిట్లో దూరిపోయి అన్ని చేసేస్తూ తీసేస్తూ నిర్ణయాలు తీసుకుంటూ నిర్ణయాలు ఇస్తూ ఉండేవారు. శాస్త్రీయంగా ఆలోచిస్తూ నిర్ణయాలను ఎప్పటికప్పుడు తీసుకోవడాన్ని సత్వగుణం అంటాం. చూడండి ఎంత అద్భుతమైన మాట ఉపయోగించారో. శాస్త్రీయంగా ఆలోచించి అంటే నువ్వు ఏ పని చేసిన ధర్మం సత్యం అందులో ఉండాలి, అధర్మం గాని అసత్యం కాని ఉండకూడదు. అందుకని శాస్త్రీయంగా అన్నారు. నాకు నచ్చింది, నేను లాభపడతా, నా కుటుంబం లాభపడుతుంది అని మాత్రం కాదండి చేసేది. నువ్వు ఏ పని చేసినా ఇతరులకు నష్టం కష్టం జరగకూడదు. అట్ ది సేమ్ నీకు కూడా ఎవరు మనం నష్టం కష్టం కలిగించుకోము. ఒక చోట ఏం జరుగుతుంది అంటే నువ్వు లాభపడతావు, పక్కన వాళ్ళు నష్టపోతారు, బాధపడతారు, ఇబ్బంది పడతారు. అయినా నేను బాగుంటే చాలు, నా కుటుంబం బాగుంటే చాలు, నా పరివారం బాగుంటే చాలు అని చేస్తాం. అది రైట్ అంటారా, అది ధర్మం అంటారా? అందుకని చెప్తున్నారు, ఏమని చెప్తున్నారు, శాస్త్రీయంగా ఆలోచిస్తూ అంటే ధర్మమైన పనే లేదా, ఇది శాస్త్రం అంటే సత్యమైనటువంటి పనే కాదా అనేది ఆలోచించి చెయ్యాలి. అది దుష్కర్మ అయితే చెయ్యరాదు అని దాని అంతరార్థం. ఓకే, శాస్త్రీయంగా ఆలోచించండి, సత్యాన్ని ధర్మాన్ని విడనాడకూడదు. చూడండి, శాస్త్రీయంగా ఆలోచిస్తూ నిర్ణయాలు ఎప్పటికప్పుడు తీసుకోవడాన్ని సత్వగుణం అంటారు. తమో రజ సత్వగుణాలు కదా. నేను బాగుండాలి, అందరు బాగుండాలి అనే తత్వము సత్వగుణము. ఓకే, ఇక చివరిగా ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా వాటి పర్యావసనాల గురించి ఏమాత్రం చింతించను, వాడిని ఎంచక్క నిర్గుణుడు అంటారు. ఏమంట, ఇక చివరిగా ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా వాటి పర్యావసనాల గురించి ఏమాత్రం చింతించని. ఇప్పుడు చూడండి, బాగా గుర్తుపెట్టుకొని చాలా మంచి ఎగ్జాంపుల్, మీరు శ్రద్ధగా వినండి. ఓకే, 1 minute.
నేను మా బాబుకు చెప్తాను ఇదే విషయం అందరికి, నాకు నీకు నా ఇంట్లో మగవాళ్లకు, చిన్న పిల్లలకు, స్త్రీకి గాని పురుషుడికి గాని పిల్లలకి గాని అందరికి ఉపయోగపడేది. శ్రద్ధగా వినండి. నిర్ణయం తీసుకునేటప్పుడు 100 సార్లు ఆలోచించవచ్చు. పిల్లలు ఏం సబ్జెక్ట్ తీసుకోవాలి, ఏం డిగ్రీ తీసుకోవాలి, నేను ఫ్యూచర్ నా ఆలోచన ఏమి, కొద్దిసేపు పోలీస్ అవుతానంటారు, కొద్దిసేపు సిఏ అంటారు, కొద్దిసేపు డాక్టర్ అంటారు, కొద్దిసేపు లాయర్ అంటారు. 100 ఆలోచించండి. అవి మారుతూనే ఉంటాయి, నిరంతరం మారుతూనే ఉంటాయి. వన్స్ నువ్వు ఇంటర్మీడియట్కి వచ్చేటప్పుడు బాగా ఆలోచించు. ఓకే నేను ఎంపీసీ, ఓకే ఇంకా తీసేసుకున్నావు, ఇంకా ఆలోచించొద్దు. ఇంజనీర్ అయినావు ఎంపీసీ తీసుకొని, ఇంక మరీ ఆలోచించొద్దు. నేను ఎంతో మంది పిల్లల్ని చూస్తుంటా, నేను డాక్టరే అవుతాను, నాకు వద్దు మ్యాథ్స్ వద్దు మ్యాథ్స్ వద్దు అని డాక్టర్ తీసుకుంటారు. అని డాక్టర్ అయినాక అయ్యో ఎందుకు తీసుకుంటే చాలా లంసమ్ ఇయర్స్ టుగెదర్ అవుతుంది, చాలా పేషెన్స్ ఉండాలా, చాలా ఓపిక ఉండాలా, చాలా డెప్త్గా చదవాలా, చాలా మెమరీ ఉండాలా, చాలా వర్క్ చేయాలి. ఏదైనా అలానే ఉంటుంది, ఇంకొద్దిగా ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది. మెడిసిన్, అయ్యో నేను ఇంజనీరింగ్ తీసుకోవచ్చు, అసలు ఎవరిని తీసుకోవద్దని చెప్తాను అంటారు. చూడండి, నువ్వు ఫస్ట్ నిర్ణయం తీసుకునేటప్పుడు సాధక బాధకాలు అన్ని తెలుసుకోవాలి. పేరెంట్స్ ఎస్పెషల్ అన్ని చెబుతారు, ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది, లాభం ఇలా ఉంటుంది, నష్టం ఇలా ఉంటుంది. నష్టం ఇలా అయినప్పటికీ లాభం అధికంగా ఉంటుంది. నీకు ఇష్టమైతే ఏదైనా చెయ్యి, ఇష్టం లేకపోతే ఏది ఎవరు చెప్పినా బలవంతంగా చెయ్యొద్దు అని చెప్తారు. నిర్ణయం తీసుకోవడంలో 100 సార్లు ఆలోచించు. దెర్ ఈస్ నో ప్రాబ్లం, దెర్ ఈస్ నో ఇష్యూ. వన్స్ ఒకసారి డెసిషన్ తీసుకున్నాక, నిర్ణయం తీసుకున్నాక వెనుక తిరిగి చూడొద్దు. నువ్వు ఎప్పటికీ సక్సెస్ సాధించలేవు. ఇంకా ఎప్పుడు ఇబ్బంది పడుతూ ఉంటావు, బాధపడుతూ ఉంటావు, ఆగిపోయినా నేను బెంగ పడుతూ ఉంటావు. నీ నిరంతర ప్రయాణం సాగుతూ ఉండాలి. సక్సెస్ అనేది ఒక రోజు వచ్చి తీరుతుంది. మన దగ్గర ఉన్నటువంటి అతి ఏమంటారు దౌర్భాగ్యమైనటువంటి ఆలోచన ఏమి అంటే, ఇది చేస్తా అది చేస్తా అని ఉరుకుతాము, పరుగులు ఎత్తుతాము. వన్స్ అగైన్ మరి ఏమంటాం, అయ్యో నేను తప్పుగా డెసిషన్ తీసుకున్నాను, అరే నేను ఎందుకు ఈ ఇల్లు తీసుకున్నాను, నేను ఎందుకు ఈ అపార్ట్మెంట్ తీసుకున్నాను, ఆడ తీసుకోవాల్సింది ఈడ తీసుకోవాల్సింది, నేను ఎందుకు ఈ అమ్మాయిని చేసుకున్నాను, నేను ఎందుకు ఈ అబ్బాయిని చేసుకున్నాను, నేను ఎందుకు ఈ చదువు చదివినాను, నేను ఎందుకు వీళ్ళని యొక్క ట్రిప్కి వచ్చినాను. వన్స్ డెసిషన్ తీసుకున్నప్పుడు 100 ఆలోచించు. వీళ్ళతో కలిసి పోదామా వద్దా, ఇక్కడికి పోదామా వద్దా, ఆ వస్తువు కొందామా వద్దా, ఈ జాబ్ చేస్తామా వద్దా, ఈ వ్యాపారం పెడదామా వద్దా అని 100 ఆలోచించు. దెర్ ఈస్ నో ప్రాబ్లం. లాభమా నష్టమా, కష్టమా, ఇంకా ఎదిగింప చేయడం కష్టమా, నా దగ్గర శక్తి ఉందా లేదా, నా దగ్గర టాలెంట్ ఉందా లేదా, నేను సరైన డెసిషన్ తీసుకున్నానా లేదా అని అన్ని కోణాల్లో ఆలోచించు. వన్స్ నువ్వు డెసిషన్ తీసుకున్నాక తిరిగి చూడొద్దు. ప్రాబ్లమ్స్ రావా, వస్తాయండి, ఎందుకు రావు, ఎందుకు రావండి, వస్తాయి. దాన్ని నువ్వు ఫోకస్ చేసి ఎలా అధిగమించాలి, ఏ విధంగా నేను ఈ వర్క్ని ఇంకా బ్యూటిఫుల్గా చేయాలి, క్రియేటివిటీగా చేయాలి, సృజనాత్మకతతో చేయాలి, ఇంకా గొప్పగా చేయాలి, అందరు శభాష్ అనిపించుకునేటట్లు ఉండాలి అనేది ఎవరైతే నిర్ణయం తీసుకొని ఎవరైతే కాన్సన్ట్రేషన్ చేస్తారో ఆ నిర్ణయం ఏమైతుంది, మహా అద్భుతంగా సక్సెస్ అయి తీరుతుంది. తీసుకున్నంతసేపు రైటా రాంగా, రాంగా రైటా అనేది. ధ్యానం చేయమన్నారు, ధ్యానం కరెక్టా కాదా, పూజ కరెక్టా, స్తోత్రం కరెక్టా, ఆ గురువు కరెక్టా, ఈ గురువు కరెక్టా, ఏ గురువు కరెక్టా అనేది ఉండదు. నువ్వు ఏ జన్మలో అంటే పైనుంచి కిందికి వచ్చినప్పుడు ఎవ్రీథింగ్ నువ్వు డిజైన్ చేసుకొని వచ్చింటావు, వాళ్ళే నీకు తారసపడతారు. ఇప్పుడు మేడం ముందు మనకి ఇంటర్వ్యూలో చెప్పారు కదా, మెడిటేషన్ లో నాకు సో అండ్ సో గురువు అని తెలిసారు అని అనేసి, అలా ఎవరి గురువుని వాళ్ళు నిర్ణయించుకొని వచ్చింటారు. వన్స్ నీకు దొరికాక మరి ఇది రైటా రాంగా, వాళ్ళ వాళ్ళ గురువు గొప్పనా, నా గురువు గొప్పనా, నా గురువు తక్కువనా, వాళ్ళ గురువు ఎక్కువనా, ఇవన్నీ నాన్ సెన్స్. నువ్వు ఒక్కసారి సాధన ముమ్మరంగా చేసావంటే నీకు అన్ని పాజిటివ్గానే నీ ముందుకు వస్తాయి. ఏది వచ్చిందో దాంతో నువ్వు సంతృప్తిగా ఉండాలి. మరి అదా ఇదా ఇదా అని కన్ఫ్యూజన్ అయ్యి జన్మంతా మరి ముందుకు వెళ్ళిపోతుంది, వేస్ట్ చేస్తావు, సమయం వేస్ట్ చేస్తావు. ఓకే, నెక్స్ట్కి వెళ్ళిపోదాం మై డియర్ ఫ్రెండ్స్. ఇక చివరిగా ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా వాటి పర్యవసనాల గురించి ఏమాత్రం చింతించని వాడిని ఎంచక్క నిర్ణయుడు అంటాం. పైననేమో శాస్త్రీయంగా ఆలోచిస్తూ నిర్ణయాలు తీసుకున్న వాడు ఏమవుతాడు, సత్వగుణం అన్నాడు. సత్వగుణం వాడు ఏం చేస్తాడు, అట్లా పొంగిపోడు కుంగిపోడు. ఓకే, ఎలా ఉంటాడు, శాస్త్రీయంగా ఆలోచిస్తాడు. ఇది ధర్మమా కాదా, ఇది సత్యమా కాదా, నేను చెయ్యొచ్చా చెయ్యకూడదా, దీనివల్ల ఎవరికైనా నష్టం జరుగుతుందా కష్టం కలుగుతుందా అనేసి నిర్ణయాన్ని వెంబడితనం తీసుకొని ఆచరిస్తాడు. నెక్స్ట్ చిట్ట చివరి వాడు. ఇక చివరిగా ఎలాంటి నిర్ణయాలు తీసుకున్న వాటి పర్యవసనాల గురించి ఏమాత్రం చింతించని వాడిని ఎంచక్క నిర్గుణుడు అంటారు. నిర్ణయం తీసుకోవడంలో 100 సార్లు ఆలోచించి తప్పు లేదు అన్నాను కదా. వన్స్ నిర్ణయం తీసుకున్నాక బైపీసీ తీసుకున్నా, ఓకే నేను ఎందుకు నీట్ సీట్ తెచ్చుకోలేను,
నేను పలానా వ్యాపారం పెట్టాను. ఎన్ని వ్యాపారాలో చూస్తావు, ఒక వ్యాపారం ఎంచుకుంటావు. ఆ వ్యాపారంలో నువ్వు సమర్థత పెంచుకో, ఫోకస్ చెయ్యి, హార్డ్ వర్క్ చెయ్యి, ఎక్స్టెన్షన్ చేసుకో, దాని గురించి లోతుల్లోకి వెళ్ళి అవగాహన చేసుకో, లోపాలు నీ దగ్గర ఉండేటివిని సరి చేసుకోవడానికి ఆలోచించు. అంతేకాని ఎందుకు ఇది పెట్టా, వీళ్ళ వల్ల పెట్టా, వాళ్ళ పెట్టా అని ఎదుటి వాళ్ళని, పక్క వారిని, నీ అనే వాళ్ళను పరనింద చెయ్యొద్దు, బ్లేమ్ చెయ్యొద్దు. బాగా గుర్తుపెట్టుకోండి, ఆధ్యాత్మికత అంటేనే నీ నిర్ణయము. నువ్వు అనుకుంటున్నావు వాడి వల్ల, వీడి వల్ల, ఈమె వల్ల, ఆమె వల్ల అని. నీ నిర్ణయము ఎక్కడ? పైన, పైలో కల్లా ఆత్మరూపైన నువ్వు నిర్ణయించుకొని వచ్చావు కాబట్టి ఈ యొక్క వ్యవహారంలో నువ్వు పడి ఉన్నావు. అందుకని ఆ వ్యవహారం మీద ఫోకస్ చేయి, పోస్ట్ పోన్ చేయొద్దు నిర్ణయాన్ని. ఎప్పటికీ పోస్ట్ పోన్ చేయొద్దు. ఏది వచ్చినా పని చేసే వచ్చేది ఎటువంటి ఫలితాన్నైనా స్వీకరించేవాడు నిర్గుణుడు. రాముడిలాగా నేను ఎందుకు ఈమెను పెళ్లి చేసుకున్నా, ఈమె ఎందుకు నాతో పాటు అడవులోకి వచ్చింది, ఈమె వచ్చినందుకు ఈ తలకాయ నొప్పి అనుకోలేదు ఆయన. ఆయన ముందుకు అలా సాగిపోయినాడు. ఎప్పుడు వెను తిరిగి చూసుకోడు నిర్గుణుడు. వన్స్ డెసిషన్ తీసుకున్న దాని మీదనే స్టాండ్ తీసుకుంటాడు. నేను పిరమిడ్ మాస్టర్ గా ఉంటాను, నేను సాధన కరెక్టు, నా గురువు చెప్పేదే సత్యం, ప్రతి గురువు చెప్పేది సత్యం. నువ్వు దానిని ఆచరించలేక గురువు మీద నిందలు వేస్తావు. నీ సాధనలో పరిపక్వత రాలేదంటే మన సాధనల లోపము. నాకెందుకు అనుభవాలు రాలేదంటే నీకు అవసరం లేకపోయి ఉండొచ్చు, లేదా అనుభవాలు అయిపోయినా ఉండొచ్చు. ఆ పాఠాలు నేర్చేసుకేంటో నీకు అది ఇంకా అవసరం లేదు. గురువు అనేవాడు, అయ్యా నీకు అనుభవాలు రాలేదంటే రెండే రెండు, నువ్వు ఇంకా అంత స్థాయికి ఎదిగకపోయి ఉండొచ్చు. నువ్వు సాధన చెయ్యి, ఏదో ఒక రోజు వచ్చి తీరుతాయి. నువ్వు ఎంత సాధన చేసిన అనుభవాలు రాలేదంటే నీకు అది అవసరం లేని పాఠము, అయిపోయిన పాఠము అని చెప్పేవాడు. వింటామా? వినము. వాళ్ళని వీళ్ళని పోల్చుకుంటాం, వాళ్ళని వీళ్ళ సైడ్ తిరిగి చూస్తాం. నేను తక్కువ, నేను ఎక్కువ అని ఎప్పుడు చూసినా కంపారిజన్లతోటే మునిగి తేలుతూ ఉంటాము. ఈ సృష్టిలో అందరూ గొప్పవారే, ఎవ్వరూ తక్కువ కాదు. అట్ ద సేమ్ టైం ఎవరు ఎక్కువ కాదు, అందరూ సరి సమానులే అని మనకి గురువు ఎందుకు చెప్పాడు? ఇటువంటి వాటికి టైం వేస్ట్ చేయొద్దు మూర్ఖ శిరామణి అని మనకి చెప్పాడు. ఓకే, మనిషి తనను తాను తెలుసుకోవడం అంటే తన నిర్ణయాల తీరును గ్రహించడం అన్నమాట. ఏమంట? మనిషి తనను తాను తెలుసుకోవడం. నేనెవరు, ఎక్కడి నుంచి వచ్చాను, ఎందుకు వచ్చాను, వచ్చిన పనేమి, చేస్తున్న పనేమి, చెయ్యవలసిన పనేమి, ఇవి కదా తెలుసుకోవలసింది. చూడండి, మనిషి తనను తాను తెలుసుకోవడం అంటే తన నిర్ణయాలను తీరును గ్రహించడం అన్నమాట. అంటే తన నిర్ణయాలు ఎలా తీసుకున్నాడు, వాటి తీరు తిన్నలేమి అని ఒక కన్నబెట్టుకొని ఉండడము. ఓకే, అది చాలా బాగుంటుంది. మనకు మనమే టీచర్. పత్రి సార్ అనేవాడు, ఎవడు నిన్ను వచ్చి దిద్దడు, నిన్నెవడు వచ్చి ఉద్ధరించడు, నీకు నువ్వు ఉద్ధరణ చేసుకోవాలి, నిన్ను నువ్వు గమనించుకోవాలి, నీ లోపాలు నువ్వే సరి చేసుకోవాలి. నేను ఎప్పుడు చెబుతూ ఉంటాను, ఏమండి మీరందరూ మెడిటేషన్ చేస్తూ ఉంటారు కదా, ఆలోచనలతో కూడుకొని ఉన్నారా, ఆలోచన రహిత స్థితిలో ఉంటున్నారా అని మీకు మీరు టీచర్ అవ్వండి. ఎన్నో అద్భుతమైనటువంటి సజ్జన సాంగత్యంలో స్వాధ్యాయంలో తెలుసుకుంటారు కదా, ఆచరిస్తున్నారా లేదా, అది మీకు మీరు టీచర్ అవ్వండి అని చెబుతూ ఉంటాను. నిజమే కదా, ఎవరికి వాళ్ళను మనము ఒక క్రీకంట కనిపెట్టి ఉండాలి. నా వాక్యేమి, నా చేష్టేమి, ఏ డిసిప్లిన్ లో ఉన్నాను, నా నిర్ణయాల యొక్క స్థితిగతులు ఎలా ఉన్నాయి, పోస్ట్ పోన్ చేస్తున్నానా, నెగ్లెక్ట్ గా ఉన్నానా, ఏదైనా నిర్ణయం తీసుకున్నాక దాన్ని మరీ సరి చేసుకోవడానికి రాంగా రైటా అని ఆలోచిస్తున్నానా, అంటే సంసిద్ధంలో ఉన్నానా, కన్ఫ్యూజన్ స్టేజ్లో ఉన్నానా, ఇరిటేట్ అవుతున్నానా అనేది మనల్ని మనం చెక్ చేసుకోవాలి. ఎప్పుడైతే నిర్ణయం తీసుకోవడానికి, ఇప్పుడే చెప్తున్నాను, 10 సార్లు చెప్తున్నాను, 100 సార్లు ఆలోచించండి. దేర్ ఈజ్ నో రాంగ్. నిర్ణయం తీసుకోవడం అనేది అది జీవితాంతం స్టిక్ ఆన్ అవ్వాలి, దాన్ని స్టాండ్ తీసుకోవాలి. అదే మన జీవితం యొక్క అవుతుంది. నిర్ణయం తీసుకున్నాక వెను తిరిగి చూడొద్దు. పెళ్లి సంబంధం అప్పుడు అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఇతను రైటా లేదా, నా సోల్మేటా కాదని ఆలోచించు. ఆల్రెడీ సోల్ అంటే ఆధ్యాత్మికంగా మనం డిజైన్ చేసుకొని వచ్చేటం అతనే మన పార్ట్నర్ అవుతాడు. వన్స్ మన పార్ట్నర్ అయినాక ఈ ఆధ్యాత్మిక కోణంలో నేను నిర్ణయించుకొచ్చాను ఈ పార్ట్నర్ని, ఇంకా ఎంచొద్దండి తప్పులు ఒప్పులు. నా వల్ల, నీ వల్ల, నాకు ఇంకా గొప్ప సంబంధం వచ్చేది, నాకు అది వచ్చేది, ఇది వచ్చేది
నాన్సెన్స్ ఇంకా మాట్లాడకూడదు, అయిపోయింది, నిర్ణయం అయిపోయింది. హాయిగా ఈ లైఫ్ ని ఎంతో విధంగా బ్యూటిఫుల్ గా చేసుకుందాం. ముందు మనం మారాలి, మనం తగ్గాలి, అప్పుడు మన పార్ట్నర్ ఆటోమేటిక్ గా మారుతాడు, తగ్గుతాడు, లైఫ్ అప్పుడు బ్యూటిఫుల్ గా ఉంటుంది. మనం ఎప్పుడు ఎలా ఆలోచిస్తాం, ఎదుటి వ్యక్తిలో మార్పు రావాలా, ఎదుటి వ్యక్తి మారాలా, ఎదుటి వ్యక్తి మనకి కంఫర్ట్ గా ఉండాలి, ఎదుటి వ్యక్తి మనకి హెల్ప్ చేయాలా, ఎదుటి వ్యక్తి మన కోసం త్యాగం చేయాలి. కానీ మనం ఏది కోరుతున్నామో ఎదుటి వ్యక్తి నుంచి, ముందు అవన్నీ మనం చేసి తీరాలి. అండర్లైన్ చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్. ముందు మనం మారాలి, మనం మారాలి, అప్పుడే మన లైఫ్ బ్యూటిఫుల్ గా ఉంటుంది. ఎదుటి వ్యక్తి అప్పుడు మారడానికి సంసిద్ధుడు అవుతాడు. అయ్యో ఎంత మంచివాడు, ఎంత మంచిది అని అప్పుడు వాళ్ళు మారుతారు. ఎంతసేపు ఉన్నా నువ్వు మారు అనేదే మానవుడి పోకడా. ఆధ్యాత్మికతలో ఎలా ఉంటుంది, నేను మారాలి, నా వాక్కు మారాలి, నా చేష్ట మారాలి, నా ఆలోచన మారాలి అనేది ఆధ్యాత్మికత. ఓకే, మనిషి తాను తెలుసుకోవడం అంటే తన నిర్ణయాలు తాను గ్రహించడం అన్నమాట. తనను తాను తమోగునిగాన రజోగుణుడిగాన గుర్తిస్తే వెంటనే సాత్వినిగా మారుతాడు. నేను తమోగుడిగా ఉన్నానా, బద్ధకస్తుడిగా ఉన్నానా, అహంకారిగా ఉన్నానా అని ఎప్పుడైతే అప్పుడు గ్రహిస్తాడో అప్పుడు తను సత్వగుణంలోకి మారినట్లే. అంటే నా లోపాన్ని నేను సరి చేసుకోవడం అనేది అద్భుతమైన విషయము. ఆ తర్వాత నిర్గుణుడిగా పరిణితి చెందాలి. సత్వగుణం ఏమి కావాలి, తమో గుణమోడు అదే తమో రజ గుణాల నుంచి సత్వగుణం, తమో గుణం నుంచి రజోగుణం కాదు, తమో రజో రెండు గుణాల నుంచి సత్వగుణంలోకి మారాలి. ఈ రెండు ఇట్ ఈస్ నాట్ గుడ్ థింగ్స్. తమో గుణం అండ్ రజోగుణం ఆ స్థితులు సరైనటివి కాదు. ఎప్పుడైతే సత్వగుణంలోకి మారుతావో, సత్వగుణంలో ఉన్నవాడు నిర్గుణుడిగా మారాలంటే నువ్వు ఎప్పుడైతే నిర్ణయం తీసుకొని ఆ వర్క్ ని నువ్వు ప్రోగ్రెస్ చేస్తున్నావో, డెవలప్ చేస్తున్నావో, వర్క్ చేస్తున్నావో, అవి వచ్చే రిజల్ట్ ఏదైనా కానీ స్వీకరించే స్థితిలో ఉండాలి. పాయింట్అవుట్ చేసుకోకూడదు, బాధపడకూడదు, ఇతరులని దూషించకూడదు, ద్వేషించకూడదు. ఒక్క మాటలో చెప్పాలంటే పరనింద చెయ్యరాదు. నెక్స్ట్ వెళ్ళిపోదాం. రేపు చూద్దాం, చేద్దాం అని సెసేమిరా అనరాదు. 1 minute నేను టైం చూసానంటే ఇంకా నేను డీటెయిల్ గా మాట్లాడాలనా లేదా అని అర్థమవుతుంది. జస్ట్ 5 minutes ఉంది, 4 lines ఉంది. ఓకే, రేపు చూద్దాం, రేపు చేద్దాం అని ససేమిరా అనరాదు. ఇంక ఇప్పటి నుంచి అంటారా ఎంత నష్టం జరుగుతుంది, ఎంత కష్టం జరుగుతుంది. ఇప్పుడు అర్జునుడు కర్ణుడు దానం చేసేటప్పుడు తను వచ్చి తన కవచకుండలని అడిగితే తను ఇలా ఎడమ చేత తీసిస్తాడు. అంటే అతనప్పుడు భోజనం చేస్తుంటాడు, భిక్షాందేహి అంటే తన ఎడమ చేతి నుంచి తీసిస్తాడు. అప్పుడు అడుగుతారు, కృష్ణుడే మారువేషంతో వచ్చి, నాయన చేస్తున్న దానం ఫలితం పొందాలంటే కుడి చేత చెయ్యి అంటే అప్పుడు చెప్తాడు, నేను ఇప్పుడు ఒక్క క్షణం కూడా ఆలోచించానంటే నాకు మరు క్షణానికి చెయ్యాలనిపించదు, నా మనసు నన్ను ప్రలోభపెడుతుంది. రెండవది, యముడు దయలేనివాడు, నన్ను ఏ క్షణంలోనైనా తీసుకుపోవచ్చు, నేను చేయాల్సిన మంచి పని చెయ్యకుండా పోతాను. మూడవది వచ్చేసేసి చూడండి, నాకు చేస్తున్నప్పుడు ఎవరైనా ఒకరు వచ్చి దాన్ని డిస్టర్బ్ చేసేసి నా మనసు మారిపోవచ్చు అని చెప్తాడు. ఎప్పుడు చేయాల్సిన పని, ఫస్ట్ వన్ వచ్చేసి ఎప్పుడు పని అప్పుడు చేయాలి. అంటే మరి సరే అన్నం తింటున్నాం కదా కొద్దిసేపు ఉండు అంటే నాకు ఆ దానం కవచకుండాల బదులు ఏదో ఒకటి నీకు దానం ఇచ్చి పంపించచ్చు అంటే నా మనసు మారిపోవచ్చు, చేయాల్సిన గొప్ప దానం చేయకుండా పోవచ్చు. రెండోది, యముడు దయలేని వాడు, నేను చేయాలన్న పని తక్కువ నా ఊపిరి ఆగిపోయిందంటే నేను చెయ్యలేను. ఓకే, చూడండి రెండు డేంజర్ అంటారా కాదంటారా. మూడోది చాలా ఇంపార్టెంట్, నేను ధర్మం చెయ్యాలి కానీ కుడి చేతి చేసేది ఎడమ చేతికి తెలియకూడదు, ఎడమ చేతి చేసేది కుడి చేతి తెలియకూడదు. మనమేమో ఇంత దానం చేస్తే 10 మంది తెలిసేటట్లు, 10 మంది ఎదురుగా 10 మందికి చెప్పేటట్లు చేస్తాము, దాన్నే నిర్గుణ స్థితి అంటారు. చెయ్యాలి అంటే కృష్ణుడు అని తెలియదు కానీ అతను చెప్తాడంట, మహానుభావ కుడి చేతి చేస్తే ఎడమ చేతి తెలియకూడదు, ఎడమ చేస్తే కుడి చేతికి తెలియకూడదు. నేను ఏ చేతి ఇస్తే నీకు ఉపయోగపడుతుంది కదా చాలు, నాకు పుణ్యం వస్తుందా పాపం వస్తుందా అంతా అనవసరము, నీకు ఉపయోగపడుతుందా లేదా నా దగ్గర ఉంది, నా దగ్గర నీకు చేరాలి అనేది ఎంత బాగా చెప్పాడు కదా కర్ణుడు. ఓకే, ఈ మూడిట్లో మనకి ఏది ఉన్నా అంటే పోస్ట్ పోన్ చేయకుండా అంటే పోస్ట్ పోన్ చేసామనుకో మంచి పని నువ్వు చేయలేకపోతావు. రెండవది వచ్చేసేసి మనకు ఏ క్షణంలో మన గేట్ పడిపోతుందో, మన వికెట్ పడిపోతుందో తెలియదు, మృత్యువు ఎప్పుడు వస్తుందో తెలియదు. మూడోది వచ్చి ఏ పని చేసినా ఇంకొకరి 10 మంది తెలిసేటట్లు ఏం చేయాల్సిన అవసరము లేదు. నిర్గుణము అంటే
నీ చేసిన కార్యము నేను కాదు చేస్తున్న నా చేత చేయించబడుతుందన్న స్పృహ ఉన్నప్పుడు గొప్పలకి పోవు, నువ్వు ఎంతో గొప్ప స్థితికి చేరుకుంటావు. కనుక ఏ నిర్ణయానికి ఏ నిర్ణయమే ఆఖరి నిర్ణయం కావాలి. ఈ నిర్ణయం తీసుకొని ఇది కాదు ఇది, ఇది కాదు ఇది, ఇది కాదు ఇది అనరాదు. ఇంకా వన్స్ డెసిషన్ తీసుకున్నాక స్టాండ్ తీసుకోవాలి. ఆధ్యాత్మికంగా అయినా ప్రాపంచికంగా అయినా ధ్యానం చేయాలి. కర్తాలకి వెళ్ళాలి. బుద్ధ పౌర్ణిమకు వెళ్ళాలి, బెంగళూరు వెళ్ళాలి, సాధన చెయ్యాలి, గురువులను కలవాలి. ఈరోజు ఆదివారం క్లాస్ ఉందా, వెళ్ళాలి. నిర్ణయం మారకూడదు. వెళ్తానని నెక్స్ట్ వీక్ వెళ్తలే అనేది ఉండరాదు. నష్టపోతావు. ఒక అద్భుతమైన మాస్టర్ని నష్టపోవచ్చు, లేకపోతే మనం చావచ్చు నెక్స్ట్ మండేకి. ఎవరికి తెలుసండి, ఎవరికి నష్టం? మనకే కదా. నిర్ణయానికి అదే ఆఖరి నిర్ణయం కావాలి. మరి ఎప్పటికప్పుడు నిర్ణయం మారిపోరాదు. చదువు విషయంలోనైనా, పెళ్లి విషయంలోనైనా, వ్యాపారం విషయంలోనైనా, ఆధ్యాత్మిక విషయంలోనైనా ఎప్పుడైనా డెసిషన్ వన్స్ తీసుకోవడానికి 100 సార్లు ఆలోచించు. వన్స్ డెసిషన్ తీసుకున్నాక వెన్ను తిరిగి చూడొద్దు. 100 సంస్థలకు తిరుగు. పత్రి సార్ కూడా తిరిగాడు కదా. వన్స్ ఒక్కసారి నువ్వు డెసిషన్ తీసుకున్నాక నీకు నచ్చినాక ఇంకా వెన్ను తిరిగి చూడొద్దు. నీ సాధన ముమ్మరం చెయ్యి. రైటా రాంగా అనేది వద్దు. ఆఖరి నిర్ణయమే మరణాంతర జీవితాన్ని నిర్దేశించేది. నీ ఆఖరి నిర్ణయమే, ఏదైతే నిర్ణయం తీసుకుంటావో నీ మరణాంతర జీవితాన్ని నిర్దేశించేది. నీ సాధన, నీ యొక్క స్థితిగతిలే మనం యొక్క మరణం ఎలా ఉంటుంది, ఎప్పుడు ఉండవుతుంది అనేది తెలుస్తుంది అనమాట. నువ్వు సద్బుద్ధితో సన్మార్గంలో ఉంటే నీ ఆయుష్ పెరుగుతుంది. నువ్వు దుర్మార్గ పనులు చేస్తూ ఉంటే ఉన్న ఆయుష్ని కూడా మనమే మన చేతులారా మనము డిక్రీజ్ చేసుకుంటాం. కనుక ఎప్పటికప్పుడు నిర్ణయాలు ఖచ్చితంగా, చూడండి చాలా ఇంపార్టెంట్ లైన్, కనుక ఎప్పటికప్పుడు నిర్ణయాలు అంటే డెసిషన్స్ ఖచ్చితంగా ఉండాలి. ఎటువంటి మార్పు ఉండరాదు అని అర్థం. శాస్త్రీయంగా ఉండాలి. ఇంకా రెడ్ లైన్ తో అండర్లైన్ చేయండి బ్రెయిన్ లో. ఎలా ఉండాలి? శాస్త్రీయంగా అంటే ధర్మం తప్పరాదు, సత్యం తప్పరాదు. ఓకే, పత్రి సార్ రచించిన పుస్తకం ఎంత అద్భుతంగా ఉంటాయి. మరి చదవాలనా వద్దా పుస్తకాలు? సజ్జన సాంగత్యం చేయాలనా వద్దా? స్వాధ్యాయం చేయాలనా వద్దా? చేస్తేనే కదా సత్యాలు తెలుస్తాయి. మన లోపాలను మనం సర్దిద్దుకుంటాము. ఏ కోణంలో ఎలా ఆలోచించాలి, ఏది రైటు ఏది రాంగ్ అని తెలిసేది ఎప్పుడు? ఆధ్యాత్మికతలోనే. ప్రాపంచికతలో కూడా తెలియదు. ప్రాపంచికతలో వాళ్ళకొది వాళ్ళ డెసిషన్ రైట్ అవుతుంది, మనకు కాకపోవచ్చు. భగవద్గీతలో ఒక మాట ఉంటుంది, ఎప్పుడైనా కానీ పక్కవారి ధర్మం నీ ధర్మం కారాదు, నీ స్వధర్మం నీ ధర్మమే. పక్కవాడి ధర్మము నీ ధర్మం ఎప్పటికీ కాదు, అది అధర్మం అవుతుంది అనేసి. ఓకేనా? మరి అవకాశం ఇచ్చినటువంటి ఫర్ యూ మీకోసం ఛానల్ కి, మేడం గారికి, వింటున్నటువంటి ఆత్మస్వరూపులకి కృతజ్ఞత చెప్తూ, వినబోయే వారికి కూడా నా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటూ మరొక అద్భుతమైన కాన్సెప్ట్ తో మీ ముందుంటాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చే ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందించిన మాస్టర్లందరికీ, గీతా త్రివేణి గారికి, జోష్నా గారికి ధన్యవాదాలు తెలుపుకుందాం. మాస్టర్స్ ప్రతినిత్యం ఎరుకతోటి ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం చేద్దాం. మాస్టర్స్ అందరి చేత చేద్దాం. మాస్టర్స్ వైజాగ్కి మెగా పిరమిడ్ రావాలని పరమ గురువుల కోరిక, పత్రిగారి కోరిక, పత్రి మేడం కోరిక. మనం అందరం సంకల్ప ధ్యానం చేసి వైజాగ్ మెగా పిరమిడ్ వచ్చేలా చేద్దాం. మాస్టర్స్ థ్యాంక్ యూ. మాస్టర్స్ థ్యాంక్ యూ.